ప్రభు నామానికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటే ఏమిటి? దానిలో ఉన్న అర్థం ఏమిటి? ఆ? ఇంగ్లీష్లో తెలుగులో చెప్తా ఉంటారు కదా, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని. ఆ తర్వాత తెలుగులో నూతన సంవత్సర శుభాకాంక్షలు అని. అంటే ఏంటి అర్థం? ఈ నూతన సంవత్సరంలో మీకు శుభము కలగాలని నేను కాంక్షిస్తున్నాను అని అర్థం. మీకు శుభం కలగాలని నేను కాంక్షిస్తున్నాను. కాంక్ష అంటే తీవ్రమైన కోరిక. నా తీవ్రమైన కోరిక ఏమిటి అని అంటే మీకు శుభం కలగాలి. ఏమైంది మన శుభానికి? శుభం లేదు, అది సంగతి. లేదు కాబట్టి కలగాలని కోరుకుంటున్నాం. ఏమైంది ఆ శుభం? సంతోషం. హ్యాపీ న్యూ ఇయర్ అన్నాం. ఈ న్యూ ఇయర్ అంతా మీకు సంతోషం కలగాలి అని. ఏమైంది సంతోషం? అడుగంటిపోయింది, ఆవిరైపోయింది. అందుకని అది కలగాలని కోరుకుంటున్నా. అంతేనా? విష్ యూ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అని కూడా చెబుతుంటారు. ప్రాస్పరస్ అని అంటే అభివృద్ధి కలగాలి అని. ప్రాస్పర్ అవ్వటం అంటే అభివృద్ధి కలుగుట. మరి ఏమైంది? అభివృద్ధి లేదు, నాశనం కనపడుతుంది ఎక్కడున్నా. మనుషుల కాంక్ష ఏమిటి? తీవ్రమైన కోరిక ఏమిటి అని అంటే నీవు ఆనందంగా ఉండాలి, నీవు అభివృద్ధి చెందాలి, నీకు శుభం కలగాలి. ఇది కాంక్ష. కాంక్షలుగానే మిగిలిపోతున్నాయి. కార్యసాధకం జరగట్లా. సంవత్సరాలు వస్తున్నాయి, పోతున్నాయి కదా. నూతన సంవత్సరాలు వస్తున్నాయి, పోతున్నాయి. వస్తుందని ఎదురు చూసాం, రానే వచ్చింది, పోనే పోయింది. ఏమంటారు? ఆల్రెడీ 3వ రోజుకి వచ్చాం. కేకులు అయిపోయినాయి, స్వీట్లు అయిపోయినాయి, తీసుకున్న బట్టలు కూడా వాషింగ్ మిషన్ లేచి ఉంటారు. 3 రోజులు ఎందుకు ఎవడేసుకుంటాడు? ఏమంటారు? బాంబులు పేలి బూడిదైపోయినాయి, డబ్బు కాలి ఖర్చు అయిపోయింది కదా. తినటం వలన, కాలిపోవటం వలన, వేసుకోవటం వలన డబ్బు వస్తు రూపంలోకి, బాంబుల రూపంలోకి, స్వీట్లు కేకుల రూపంలోకి మార్చబడి అంతా కరిగిపోయింది. పండగ అయిపోయిన తర్వాత 2 మిగులుతాయి. ఏంటంటే డబ్బున్నోడికేమో ఖర్చు, డబ్బు లేనోడికేమో అప్పు. ఈ అప్పు తీర్చేసరికి మళ్ళీ 6 నెలలు పట్టిద్ది. మరలా ఈలోపు ఇంకో పండగ వచ్చిద్ది. ఇట్లా పండగలు వస్తుంటాయి, పోతుంటాయి. అవునా? నూతన సంవత్సరం అందరికీ పండుగే. పండగ కేవలం ఖర్చును, అప్పును మిగిలిస్తే దానివల్ల ఏం ఉపయోగం లేదు. మనము కాంక్షిస్తున్నట్లుగా మనకు శుభం కలగాలి, మనము కాంక్షిస్తున్నట్లుగా మనకు ఆనందం కలగాలి, మనము కాంక్షిస్తున్నట్లుగా మనకు అభివృద్ధి కలగాలి. ఈ 3 కలిగితే నూతన సంవత్సరం వచ్చినందుకు, మనం ఎదురు చూసినందుకు, మనము ఖర్చు అయినందుకు ఏమన్నా ఉపయోగం ఉంటుంది. కానీ ఆ ఆనందము, ఆ అభివృద్ధి, ఆ సంతోషము, శుభము కలగకపోతే ఇట్లా ఎన్నొచ్చినా పోయినా ఉపయోగం ఏం లేదు. చాలామంది జీవితాల్లో సంవత్సరాలు వస్తున్నాయి, పోతున్నాయి. చూస్తూ ఉండగానే 2023 365 రోజులు అయిపోలా, 24 వచ్చాయి, ఏమవుద్ది? చూస్తా ఉంటే ఇట్లాగే అయిపోద్ది. అప్పుడే సంవత్సరం అయిపోయిందా అనుకుంటారు. ఏమిటి జరుగుతోంది? ఆనందం స్థానంలో దుఃఖం మిగులుతోంది. అభివృద్ధి చెందవలసిన చోట నాశనం, నష్టం మిగులుతోంది. శుభము జరగవలసిన చోట అన్ని అశుభాలే జరుగుతున్నాయి. ఏంటంటారు? ఈ నూతన సంవత్సరాలు రావడం పోవడం వలన మనకు వచ్చిన ఒరిగింది. మరి ఎవరు నిజానికి శుభం ఇస్తారు? ఎవరు అభివృద్ధి ఆశీర్వాదం ఇస్తారు? ఎవరు ఆనంద సంతోషాలు కలుగజేస్తారు? బాంబులు కాదు, బట్టలు కాదు, కేకులు కాదు, స్వీట్లు కాదు, లేకపోతే డ్రామాలు, డ్యాన్సులు కాదు, డెకరేషన్లు కాదు. అభివృద్ధినిచ్చేవాడు దేవుడు, ఆనందం ఇచ్చేవాడు దేవుడు, శుభం కలుగజేసేవాడు దేవుడు. మీకు శుభం కలుగుగాక. మరియా, నీకు శుభం. మార్తా, మరియను, 2 మరియలు. క్రిస్మస్ సీజన్లో యేసు ప్రభు యొక్క తల్లి మరియకి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, దేవుడు నీకు తోడయ్యున్నాడు అని చెప్పాడు. శుభం. యేసు ప్రభు మరణించి సమాధిని జయించి తిరిగి లెగిసినప్పుడు యేసు యొక్క దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలనుకొని వెళ్ళిన మరియకు సమాధిలో యేసు ప్రభు కనపడకపోగా అక్కడ బట్టలు పడిపోయి
దేవదూతలు ఇద్దరు నిలవబడి, ఏంటి మీరు సజీవుడైన వాడిని మృతుల్లో వెతుకుతున్నారు అని అడిగినప్పుడు, అయ్యా నువ్వేమన్నా ఎత్తుకుపోయావా నా ప్రభుని అని అడిగితే, లేదు, ఆయన ముందుగా చెప్పినట్లు లేచి ఉన్నాడు, ఆయనను మృతుల్లో వెతకొద్దు, సజీవుణ్ణి, ఆయన మరణాన్ని జయించి తిరిగి లెగిశాడు, మీతో చెప్పాడు కదా, మీ పాపముల కొరకు మరణిస్తాను, నన్ను సమాధిలో పెడతారు, 3 రోజుల తర్వాత మరణాన్ని జయించి తిరిగి లెగుస్తాను అని ఆయన ముందే చెప్పాడు కదా, మీకు చెప్పినట్లే లేచాడు. సమాధుల్లో వెతకూడదు, ఆయన మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళాడు, వెళ్ళు అని అంటే, వెళ్తూ ఉండగా తోటలో ప్రభువు కనిపించాడు. ఆమె తోటమాలి అనుకొని, నువ్వేమన్నా ఎత్తుకుపోయావా నా ప్రభువుని అని అడిగింది. అప్పుడు ఆయన అన్నాడు, మరియా నీకు శుభం కలుగుగాక అన్నాడు. శిష్యులు భయపడిపోయి బెంబేలెత్తి మేడగదిలో తలుపులు కిటికీలు వేసుకొని కూర్చుంటే వారి దగ్గరికి వచ్చి, మీకు శుభం కలుగుగాక అన్నాడు. ఆయన చెబితే కలుగుతుంది శుభం. శుభ సంతోషాలు యేసులో, ఆయన మాటలో ఉన్నాయి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. నువ్వు నేను చెబితే అయిపోదు. మనకి ఎంతమంది చెప్పుంటారు చెప్పండి ఇప్పటికీ? గతంలో ఎంతమంది నీకు విషెస్ చెప్పారు? ఇదివరకే గ్రీటింగ్ కార్డులు ఇచ్చుకుండేవాళ్ళు యాపిల్ కాయతోటి. ఇప్పుడు ఈ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత అన్ని మెసేజ్లు అయిపోయినాయి, వీడియో క్లిప్పులు, ఎవరిది చూసినా లైట్లే వెలుగుతా ఉంటాయిట. గ్రీటింగ్ల రూపం మారింది కానీ గ్రీటింగ్ మాత్రం ఒకటే, నీకు శుభం కలగాలని. కలిగిందా? ఎంతమంది చెప్పారు ఇప్పటికి శుభం? ఎన్ని సంవత్సరాల నుంచి జనాలు శుభం శుభం అని పలుకుతున్నారు? కలిగిందా నీకు శుభం? శుభం ఇచ్చేది దేవుడు. యెషయా గ్రంథం అభివృద్ధి ఇచ్చేది దేవుడు, సంతోషం శాంతి కలుగ చేసేది దేవుడు. దేవుడు లేకుండా వీటిలో వెతకొద్దు. శుభం దేవుడే ఇస్తాడు. ఆయన దగ్గరికి రావాలి. ప్రతివారు శుభాన్ని కాంక్షిస్తున్నారు, కానీ ఎక్కడ శుభం దొరుకుతుందో అక్కడికి వెళ్ళట్లేదు. ఎండమావులలో నీళ్లు వెతికినట్లు వెతుకుతున్నారు, జీవజలపు ఊటను విడిచారు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. దేశంలో తీయలేదా మీరంతా? యెషయా గ్రంథం 65వ అధ్యాయం 16వ వచనం అందరు చదవాలా, బైబిల్ ఉన్న వాళ్ళందరూ చదవాలని కోరుకుంటున్నాను. దేశములో తమకు ఆశీర్వాదము కలగవలెనని కోరుకొనువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదింపవలెనని కోరుకొనును. అర్థమైందా? ఏ దేశం? భారతదేశంలో మనమున్నాం. ఇప్పుడు భూగోళం మీద 232 దేశాలు ఉన్నాయి. ఆ దేశాలంతా మనుషులతోనే నింపబడ్డాయి. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. శుభం కావాల్సింది అభివృద్ధి, ఆశీర్వాదం, ఆనంద, సంతోష, సమాధానాలు, శాంతి కావాల్సింది మనుషులకి, బండలకి, కొండలకి, గోడలకి, చెట్లకి కాదు. మనిషికి సుఖం లేకపోతే ఎందుకండి ఇవన్నీ? మనిషికి సంతోషం లేకపోతే, మనిషికి ఆశీర్వాదం లేకపోతే, మనిషికి శాంతి సమాధానాలు లేకపోతే ఎందుకు ఈ కొత్త సంవత్సరాలు, ఈ లైటింగ్లు, ఈ కేకులు, ఈ టపాసులు, ఇవన్నీ ఎందుకు? మనిషి ముఖ్యం. దేశం అంటే మనిషి కాదు, దేశం అంటే మనుషులు. మనుషుల కొరకే దేశం ఉంది. ఆకాశం ఉన్నా, భూమి ఉన్నా, సముద్రం ఉన్నా, నదులున్నా, చేపలున్నా, పక్షులున్నా, పశువులున్నా, మొక్కలున్నా, ప్రభుత్వాలున్నా, సింహాసనాలున్నా, చట్టాలున్నా, పోలీస్ స్టేషన్లున్నా, కోర్టులున్నా, కిరాణా షాపులున్నా, బట్టలున్నా, అన్ని మనిషి కోసం. మనిషి లేకపోతే ఇవన్నీ ఎందుకు? మనిషి లేకపోతే ప్రభుత్వాలు లేవు, వ్యాపారాలు లేవు. మనిషి లేకపోతే అసలు ఏమీ లేదు. అసలు మనిషే ముఖ్యం. ఆ మనిషి ఏ కులమైనా సరే, కులాలు దేవుడు కలుగు చేయలేదులే, మతాలు దేవుడు కలుగు చేయలేదులే. మనుషులు పెట్టుకున్నారు కులాలు, మతాలు. మనుషులను దేవుడు కలుగజేశాడు. మనుషులను, దేశాలను దేవుడే కలుగజేశాడు. మనుషులకు దేవుడు వాటిని ఇచ్చాడు. వాటిలో ఆశీర్వాదం కావాలనంటే అటు ఇటు తిరగకూడదు. మనిషి కాదు నిన్ను ఆశీర్వదించేది, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. 115వ కీర్తన చూడండి. 115వ కీర్తన. కులాలు మతాలు ప్రక్కన పెట్టి నూతన సంవత్సరాన్ని జరుపుకుని శుభాకాంక్షలు కాంక్షించిన ప్రతి ఒక్కరూ నిజంగా శుభం పొందాలనంటే దారి నేను చెబుతున్నాను. మిమ్మల్ని ప్రేమించి చూడండి ప్రియ దేవుని పిల్లరా, దేవుడు మనలను ఆశీర్వదించువాడు. 13వ వచనం 115వ కీర్తన. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును
మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. చదవండి. ఆకాశములు యెహోవా వశం, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. చాలు చాలు చాలు. భూమిని ఆయన నరులకిచ్చాడు. ఇక నరులు కులాలు మతాల పేరున విడిపోయారు, కానీ దేవుని దృష్టిలో అందరూ నరులు సమానమే. ఆయనకు పక్షపాతం లేదు. పెద్దోడని కిందోడని, ఉన్నోడని లేనోడని, చదువుకున్నోడని చదువు లేనోడని, నల్లోడని తెల్లోడని, పొట్టోడని పొడుగోడని నీకు భేదం. దేవునికి భేదం లేదు. ఆయన భూమి ఆకాశములను సృజించిన యెహోవా, మిమ్ములను మీ పిల్లలను కలుగజేసినవాడు. మీకు వృద్ధి ఆయన కలుగజేస్తాడు. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారందరినీ యెహోవా ఆశీర్వదిస్తాడు. ఆయన భూమిని నరులకిచ్చాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మరలా యెషయా గ్రంథం 65వ అధ్యాయము 13వ వచనమా? యెషయా గ్రంథం 65వ అధ్యాయము 16వ వచనం. దేశములో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదించవలనని కోరుకొనును. కోరుకుంటే దొరుకుద్ది, కోరుకోకపోతే దొరకదు. అర్థమైందా? ఎక్కడికి రావాలి? నమ్మదగిన దేవుని దగ్గరికి రావాలి. అపనమ్మకస్తులైన వారిని దేవుళ్ళుగా చేసుకోకూడదు. దేవుడు ఒక్కడే ఆయన నరులను చేశాడు. నరులు చాలామంది దేవుళ్ళని చేశారు. అర్థమవుతుందా? దేవుడు అందరూ నరులను తయారు చేశాడు, కానీ నరులు తనకిష్టమైన వారిని దేవుళ్ళుగా చేసుకున్నారు. కాబట్టి నరులను చేసిన దేవుడే, నరులకు భూమినిచ్చిన దేవుడే నరులను ఆశీర్వదించు నమ్మదగిన దేవుడు. అర్థమైందా? నరులు చేసుకున్నవి దేవుళ్ళు కాదు. నీవు చేసుకున్న వాటికి నీవే దేవుడివి, కానీ అవి నీకు దేవుడు అవ్వరు. అర్థమవుతుందా? అవవు. కనుక మనలను సృష్టించిన దేవుడు, మనల్ని ఆశీర్వదించువాడు, ఆయన నమ్మదగిన వాడు. నీ చేత సృష్టించబడడు ఆయన. నీ చేత సృష్టించబడేది అసలు దేవుడు కాదు, అది చేతి పనే. నిన్ను సృష్టించిన వాడు నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. నీకు అవయవాలను ఇచ్చినవాడు, నీకు ఊపిరిని, జీవాన్ని, ప్రాణాన్ని ఇచ్చినవాడు నిన్ను ఆశీర్వదించగలడు, నిన్ను వృద్ధి పొందించగలడు. కాబట్టి ఈ నూతన సంవత్సరం 2024లో నీకు నిజంగా శుభం కలగాలని, వ్యాంబే కాలనీనా ఇది? ఈ వ్యాంబే కాలనీలో ఉన్న ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను. అది నేను చెబితే కలగదు. నేను మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అంటే కలగదు. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అని నేను పలికితే కలగదు. చెప్పాను కదా, కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పానే. దేశంలో తన్ను ఆశీర్వదించాలని కోరుకునేవాడు తనను ఆశీర్వదించదగిన నమ్మదగిన దేవుని దగ్గరికి వచ్చి కోరుకోవాలి. కోరుకుంటే ఎంతమందిని ఆశీర్వదిస్తాడయ్యా? ఎంతమందినైనా ఆశీర్వదిస్తాడు. అర్థమైందా? ఆయనకు కొదువే లేదు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం చదువుదాము. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడు వాడు రక్షింపబడతాడు. రక్షణ, విడుదల, విమోచన, నిజమైన ఆశీర్వాదం. అర్థమవుతుందా? దైవజనులు ఇక్కడ రాశారు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కులాలు మతాలు మనుషుల బుర్రల్లో నుంచి పుట్టినాయి. బుర్రకొక బుద్ధి అని, మనిషికో బుర్ర, ఆ బుర్రకో బుద్ధి, ఆ బుద్ధికో ఆలోచన, ఆ ఆలోచనల్లో నుంచి పుట్టుకొచ్చినాయి ఆచార వ్యవహారాలు. అవే మారినాయి సంస్కృతి సాంప్రదాయాలుగా. వీటి వలన మనుషులు విడిపోయి మనుషులందరూ కూడాను త్రోవ తప్పిపోయారు, గోడలు కట్టుకున్నారు. సంతోష సమాధానాలు, సహోదరత్వం, సౌభ్రాతృత్వం లేక మనుషులందరూ ఒకరికొకరు భయపడుతున్నారు, ఒకరినొకరు దోచుకుంటున్నారు, ఒకరి కీడుకొకరు కారణమవుతున్నారు, ఒకరి దుఃఖానికి ఒకరు కారణమవుతున్నారు, ఒకరి నష్టాలకు ఒకరు కష్టాలకు ఒకరు కారణమవుతున్నారు. ఒకరికొకరు ఆనందంగా అండగా
ఆదరువుగా ఉండవలసిన వారు ఒకరినొకరు కూల్చుకుంటున్నారు, నా ప్రియ దేవుని పిల్లలరా, దేవుని దగ్గరికి రావాలి. దోచుకుంటే రాదు ఆశీర్వాదం, దొమ్మిడి చేస్తే రాదు ఆశీర్వాదం, అన్యాయాలు అక్రమాలు చేస్తే రాదు ఆశీర్వాదం, విచ్చలవిడిగా బ్రతికితే రాదు ఆశీర్వాదం. ప్రార్థిస్తే వస్తుంది ఆశీర్వాదం. ఎవరికి ప్రార్థించాలి? ప్రభువుకు ప్రార్థించాలి. ఎవరా ప్రభువు? ప్రభువు అంటే పాలించువాడు. ఎవరిని పాలిస్తాడు ఆయన? సర్వ మానవాళిని పాలించువాడు దేవుడు. నా ప్రియ దేవుని పిల్లరా, ప్రభుత్వాలు, సింహాసనాలు, అధికారాలు అన్నీ ఆయనవే. సామెతల గ్రంథం 8వ అధ్యాయం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం. దేవుడు సృష్టిని కలుగ చేసి నరులను నిర్మించిన సంగతి, వారికి ఏమేమి ఇస్తున్నాడో ఇత్యాది విషయాలన్నీ కూడా సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో దేవుడు రాసించాడు. అన్నీ నేను ఇప్పుడు చదవలేను, కానీ 14వ వచనం మీద మీ దృష్టి ఉంచాలని కోరుకుంటున్నాను. ఆలోచన చెప్పుటయు, లెస్సైన జ్ఞానమిచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. నా వలన అధిపతులను, లోకములోని ఘనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలును, స్థిరమైన కలిమియు, నీతియు నా వద్ద ఉన్నవి. మేలిమి బంగారు కంటెను, అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది, ప్రశస్తమైన వెండి కంటెను నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. నీతి మార్గమునందును, న్యాయ మార్గముల యందును నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. అక్కడంతా సృష్టి ఎలా జరిగిందో చెప్పుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత 31వ వచనం చదువుదామా. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచు ఉంటిని. కావున పిల్లలరా, నా మాట ఆలకించుడి. నా మార్గములను అనుసరించువారు ధన్యులు. ఉపదేశాన్ని నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండుడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశమును వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. ఈ అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళాక మీరు చదువుకోండి. అంతా చదివితే చెప్పవలసిన విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇంటికి వెళ్ళాక బైబిల్ చదువుకోవచ్చు. నేను పొద్దాకల మీ దగ్గర ఉండను కదా, బైబిల్ మీ దగ్గరే ఉంటుంది కాబట్టి వెనక ముందంతా చదవండి. ఆయన సృష్టిని కలుగజేశాడు, సృష్టిని ఏలుటకు నరుని కలుగ చేసినాడు. ఆ నరునికి ఆనందం ఇచ్చేది దేవుడే, నరుని చూసి ఆనందించేవాడు దేవుడే. నా ప్రియ దేవుని పిల్లరా, వాడికి ఏం కావాలన్న దేవుడిస్తాడు. ప్రభుత్వాలు, అధికారాలు, సింహాసనాలు, పాలన అంతా ఆయన వల్లనే జరుగుతోంది. ఆయన ఎవరికి ఇష్టమవుతుందో వారిని సింహాసనముల మీద కూర్చోబెడతాడు, ఎవరిని దించాలో వారిని క్రిందకు దించుతాడు. ప్రపంచ చక్రవర్తి అయిన నెబుకద్నెజరు ఈ సంగతి చెప్తాడు దానియేలు గ్రంథంలో. మహోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, మానవ రాజ్యాల మీద సర్వాధికారాన్ని కలిగి ఉండి తాను ఎవరికి రాజ్యాన్ని అనుగ్రహించదలిచినాడో వారికి రాజ్యం ఇచ్చి, ఎవరిని క్రిందకి దించదలిచినాడో వారిని క్రిందకు దించుతూ సకల జీవులను పోషించుచున్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆయనను కనుగొన్నావా? ఆయనను ఆశ్రయించావా? ఆయనను వెతికావా? ఆయనను ప్రార్థించావా? నిన్ను సృష్టించిన వానిని కనుగొన్నావా? లేకపోతే కనుగొనే ఓపిక లేక నువ్వే దేన్ని ఒకదాన్ని సృష్టించుకుంటున్నావా? నా ప్రియ దేవుని పిల్లలు, ఈరోజు జనాలు దేవుణ్ణి వెతికే దారి తెలియక, వెతికే మనసు లేక ఏం చేస్తున్నారు? వాళ్ళే ఏదో ఒక దాన్ని దేవుడిగా చేసుకుంటున్నారు. ఏది నచ్చితే అది, ఏది మంచిది అనుకుంటే అది, ఏది ప్రయోజనం అనుకుంటే అది, ఏది గొప్పదిగా కనపడితే అది దేవుడిగా చేసేసుకుంటున్నారు జనాలు. నా ప్రియతో సృష్టించబడేవాడు కాదు, మనతో పోషించబడేవాడు కాదు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తల కార్యములు 17వ అధ్యాయం. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. నేను ఎవరిని నిందించట్లేదు, కానీ సత్యం తెలుసుకోవాలని మాత్రమే బ్రతిమాలుతున్నాను. 2024 సంవత్సరాలు అయిపోయింది.
నీకెన్ని సంవత్సరాలు అయిందో తెలియదు, ఎన్ని న్యూ ఇయర్లు చేసినావో నాకు తెలియదు. నీకు నిజంగా సంతోష సమాధానాలు దొరికినాయా? దొరకకపోతే ఈరోజు అడ్రస్ చెబుతున్నా. నా ప్రియ దేవుని పిల్లారా, మనుషులతో సేవించబడేవాడు కాదు దేవుడు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 24వ వచనం. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనా కొదువ ఉన్నట్టు మనుషుల చేతులతో సేవించబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తనను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చెలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వర్లలో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమయ్యుండి మనుష్యుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంచకూడదు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగచేసి ఉన్నాడు. నువ్వు దేవుని కనుక్కోలేవని వ్యాంబే కాలనీకి దేవుడే వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. వెతికితే దొరుకుతాడు. ఎక్కడెతకనో అని అంటున్నావని నన్ను నేనే పరిచయం చేసుకుంటానని నీ దగ్గరకు వచ్చాడు. ఈ సువార్త కూడిక ద్వారా వ్యాంబే కాలనీలో ఉన్న దేవుని ప్రజలకు అందులో ఇందులో ఆయనను చూస్తుంటే అందులో ఇందులో లేను, నేను ఆత్మయ్య ఉన్న దేవుడను, ఆకాశమందు ఆసీనుడై ఉన్నాను, అందరినీ దృష్టిస్తున్నాను, మీ పట్ల ప్రేమ వాత్సల్యం కలిగి ఉన్నాను, మిమ్మల్ని పోషించేవాడును, మిమ్మల్ని నడిపించేవాడును, మీకు శుభమిచ్చేవాడును, మిమ్మల్ని వృద్ధిలోనికి తెచ్చేవాడును, మీ భయాలు తొలగించేవాడును, మీ కీడును తొలగించేవాడును నేనున్నానని పరిచయం చేసుకోవటానికి మన పొలిమేరకు వచ్చాడు. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండడు. ఆయన సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు. గాలి ఎలా వ్యాపించిందో ఆత్మయ్య ఉన్న దేవుడు శరీరంలో ఉంటే ఏదో ఒక ప్రాంతానికి పరిమితం అవుతాడని, నేను ఆత్మను గనక నన్ను ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని, ఆత్మయ్య ఉన్న నేను అందరికీ అందుబాటులో ఉంటానని, గాలి ఎలా అందరినీ ఆవరించి అందరికీ అందుబాటులో ఉందో దేవుడు కూడా అందరికీ అందుబాటులో ఉండడానికి ఆత్మరూపిగా ఉన్నాడు. ఆ ఆత్మరూపి తన్ను తాను ప్రత్యక్షం చేసుకుంటూ ఇట్లాంటి కూడికలు పెడతాడు. ఇది మత ప్రచారం అంటున్నారు. మత ప్రచారాలు కాదు ఇవి. దేవుడే నిన్ను వెదకి వచ్చి నీతో మాట్లాడే సందర్భాలు, దేవుడే నిన్ను దర్శించిన సందర్భం, దేవుడే నీకు శుభము కలుగ చేసే సందర్భం. నీకున్న అజ్ఞానాన్ని తొలగించి, అంధకారాన్ని తొలగించి, దుఃఖాన్ని తొలగించి, అవమానాలు తొలగించి, వేదన, బాధ, కీడు, పాపం, శాపం తొలగించి నీ జీవితాన్ని ధన్యంగా చేసే సమయం ఇది. వినాలి, విశ్వసించాలి. దేవుని దగ్గరికి రారు జనాలు. ఇలాంటి కూడిక జరిగితే ఎవరో దేవుని మీద విశ్వాసం ఉన్నోళ్ళు తప్ప అందరూ వస్తారా? రారు. ఎందుకని? వాళ్ళ భావన ఏమిటి? ఆయన మా దేవుడు కాదు అని. అదే ఒక సినిమా యాక్టర్ వస్తే ఎవడు పిలవకుండానే వచ్చేస్తారు. ఓ రాజకీయ నాయకుడు వస్తే ఎవరు పిలవకుండా వచ్చేస్తారు. ఏమంటారు? కానీ అందరినీ సృష్టించిన దేవుడు వస్తే అడ్డుగోడలు కట్టుకుంటున్నారు. శుభం కలగబోవడానికి కారణం శుభానికి దూరంగా ఉండడం. అర్థమవుతుందా? శుభమేదో తెలుసుకోకపోవటం, తెలిసినా ఆయన దగ్గరికి చేరకపోవటం. శుభం, ఆశీర్వాదం, శాంతి, సమాధానం, ఆనందం కలుగ చేసేది దేవుడే. సమస్తాన్ని కలుగజేసిన వాడు దేవుడే. నీకు పక్షపాతాలు పెట్టుకున్నావు కానీ దేవునికి పక్షపాతం లేదు. నీకెక్కడి నుండి వచ్చింది? నీ పితరులు చెప్తే విన్నావు.
3 ఉంటాయంట. మై ట్రూత్, యువర్ ట్రూత్, ది ట్రూత్ అని. మై ట్రూత్, యువర్ ట్రూత్, ది ట్రూత్ అని అంటే నాకు తెలిసింది నాకు సత్యం, నీకు తెలిసింది నీకు సత్యం. నీకెట్లా తెలిసింది? ఎవడో చెప్తే, ఎవరో బోధిస్తే అది నీకు అర్థమైంది. నువ్వు అర్థం చేసుకున్నదో, నీకెవరో అర్థమయ్యేటట్లు చెప్పిందో నీకు సత్యం. నాకు చెప్పింది, నా పితరులు నాకు చెప్పింది, నేను అర్థం చేసుకున్నది నాకు సత్యం. నీ సత్యం నా సత్యం కాదు. అసలు సత్యం ఒకటి ఉన్నది, అది సత్యవంతుడైన దేవుడు చెప్పే సత్యం. ది ట్రూత్లోకి రావాలి. నీ ట్రూత్ నా ట్రూత్ వదిలిపెట్టాలి. నీ సత్యం నా సత్యం, నీ అవగాహన నా అవగాహన, నీ అభిప్రాయం నా అభిప్రాయం, నీ పితరులు చెప్పింది నా పితరులు చెప్పింది కాదు. అందరినీ కలుగజేసిన సత్యవంతుడైన నమ్మదగిన దేవుడు చెప్పినదే సత్యం. అందుకే ఇది సత్యవేద సారం. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ఈ సత్యం తెలుసుకున్న వాళ్ళు స్వతంత్రులు అవుతారు, ఆనందభరితులు అవుతారు, శుభప్రదమైన నిరీక్షణ వారికి కలుగుతుంది, ఆశీర్వాదం అభివృద్ధి వారు అనుభవించగలుగుతారు. అలా తెలుసుకున్న వాళ్ళు కులాల మతాల గోడలు పగలగొట్టి చెదరగొట్టి కూల్చివేసి యేసును చేరారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. అందులో బ్రాహ్మణులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, క్షత్రియులు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఎక్కడ లేని కులాలన్నీ మన భారతదేశంలోనే ఉన్నాయిలే. అన్ని కులాల వారు అసత్యపు గోడలను బద్దలు కొట్టిన వారు, అర్థమైందా? అడ్డుగోడలు పడగొట్టుకున్నవారు ప్రభు దగ్గరికి వచ్చారు. అందులో సిక్కులున్నారు, జైనులున్నారు, బౌద్ధులున్నారు, ముహమ్మదీయులున్నారు. సత్యాన్ని ఎవరు తెలుసుకుంటారో వారు స్వతంత్రులు అవుతారు. అందుకు నీ సత్యం నా సత్యం పక్కన పెట్టి అసలు సత్యాన్ని తెలుసుకోవాలి. అసలు సత్యం చెప్పేదే సత్యవాక్యం. ఇది మాలమాదిగల గ్రంథం కాదు. ఇది జగతికి నిర్మాణకుడైన దేవుడు తాను సృష్టించిన మానవులు నడుచుకోవటానికి, సత్యం తెలుసుకోవటానికి, ఆశీర్వాదం అభివృద్ధి పొందటానికి దేవుడిచ్చిన గ్రంథం. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. గ్రంథం పట్ల నీకు సరైన అభిప్రాయం లేకపోతే గ్రంథంలోనిది చదవవు నువ్వు. అసలు గ్రంథంలోనిది చదవకపోతే గ్రంథంలోని సత్యం నీకు అర్థం కాదు. గ్రంథంలోని సత్యం నీకు అర్థం కాకపోతే నీవు ఆ సత్యం ఇచ్చే స్వాతంత్ర్యాన్ని పొందలేవు. బ్రతుకంతా బంధకాల్లోనే ఉంటావు. అందుకే నువ్వు చదవకపోతే నీకు బోధిస్తున్న ఇట్లాంటి సమయాలన్నా వినియోగించుకోవాలి. వినియోగించుకుంటే సత్యాన్ని గ్రహిస్తాం. ఇప్పుడు మరలా దేశంలో ఎన్ని కులాలున్నా, యూదులైనా గ్రీసు దేశస్థులైనా, పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా, పెద్ద కులమైనా చిన్న కులమైనా, అందరం పుట్టింది ఒకేలాగా, అందరం చనిపోయేది ఒకేలాగా. అందరికీ ఆత్మ ఉన్నది. ఎవడు ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, పోతూ పోతూ ఎవడు ఈ లోకంలో నుండి ఏమీ తీసుకుపోలేడు. మన్నైనది వెనుకటి వల్లనే మంటికి చేరుతుంది. ఆత్మ మనందరికీ ఉన్నది. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. ఈ సత్యం తెలుసుకోకపోతే, దేవుని తట్టు తిరగకపోతే, దేవుని ఆశ్రయించకపోతే ఈ భూమి మీద జీవితం దుర్భరం అవటమే కాకుండా ఈ భూమిని దాటిన తరువాత, ఈ దేహమును విడిచిన తరువాత ఆత్మ తీర్పులోనికి వెళ్తుంది. కృపను నిర్లక్ష్యం చేసినందుకు, సత్యాన్ని గ్రహించినందుకు, ప్రభువుని ఆశ్రయించినందుకు, ఆయన మార్గములో నడవనందుకు మనకు అంధకారముతో కూడిన అగ్నిగంధకాలతో కూడిన అగ్నిగుండం ఉన్నదని దేవుని వాక్యం తెలియచేస్తుంది. అందుకని మనము మన మార్గములను విడిచి దేవుని మార్గము తట్టు తిరిగి దేవుని సత్యాన్ని అర్థం చేసుకుంటే ఈ లోకములో క్షేమము, నెమ్మది, మరణించిన తరువాత ఆత్మకు కూడా జీవం ప్రభు అనుగ్రహిస్తాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. కనుక మానవ కల్పితమైన కుల వ్యవస్థ, మత వ్యవస్థ ప్రక్కన పెట్టి మనము దేవుని యొక్క స్థాపితమైన సత్యాన్ని తెలుసుకుంటే దేవుడు మనలకు నిత్య జీవాన్ని, ఈ లోకంలో క్షేమాన్ని ఇస్తాడు. కనుక మన ప్రభువును మనము అర్థం చేసుకోవాలి. ఆశీర్వాదం ఇచ్చేది దేవుడు, సృష్టించిన వాడు దేవుడు. కనుక ఆ ఆశీర్వాదం ఇచ్చు ప్రభువు దగ్గరకు రావాలి. హబక్కుకు ప్రార్థన ఏం చేస్తున్నాడో చూద్దాం. హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయంలో భక్తుడైన హబక్కుకు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి? ప్రభువుకి. ఎవరి ప్రభువు? అందరి ప్రభువు, అన్నిటికీ ప్రభువు, అన్నిటినీ సృష్టించి పరిపాలిస్తున్నవాడు, నడిపిస్తున్నవాడు, నిర్వహిస్తున్నవాడు, తీర్పు తీర్చగలిగిన వాడు,
లయము చేయగలిగిన సర్వశక్తిమంతుడైన ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన మన ప్రార్థన అయితే మనకు శుభము కలుగుతుంది. ప్రవక్తయగు హబక్కుకు చేసిన ప్రార్థన 2వ వచనం, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. యెహోవా సంవత్సరాలు ఇచ్చేయి మాకు అంటలా. ఈ సంవత్సరం తర్వాత ఇంకో సంవత్సరం తర్వాత ఇంకొక సంవత్సరం ఇచ్చేసేయి అని అడగట్లా. ప్రార్థన సంవత్సరాలు వస్తుంటాయి పోతుంటాయి, అది నీ చేతిలో నా చేతిలో ఏం లేవు. ఋతువులను, కాలములను, సమయములను దేవుడు తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. ఆయన అన్నిటినీ కలుగజేస్తున్నాడు. మరొక్కసారి అపోస్తల కార్యములు 14వ అధ్యాయానికి వెళ్దాం. సంవత్సరాలు, దినములు, ఋతువులు కలుగచేసేది దేవుడు, వాటిని మనుషులకిచ్చుచున్నాడు. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 15వ వచనం, అయ్యలారా మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. ఆయన ఆకాశము నుండి మీకు వర్షాన్ని, ఫలవంతములైన ఋతువులను దయచేయుచు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చెయ్యలేదని బిగ్గరగా చెప్పిరి. వారు ఇలాగు చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుటకు బహుప్రయాసమాయను. మనుషుల్లో ఉన్న అతి దేవతా భక్తి ఏం చేస్తుందని అంటే, దేవుణ్ణి వదిలిపెట్టి మేలు చేసిన మనుషుల్నే దేవుళ్ళుగా ఆరాధించే స్థితికి వచ్చారు. తప్పులేదు, మనుషుల్ని అభిమానిస్తే తప్పులేదు. సృష్టిలో ఉన్న వాటిని అభిమానిస్తే తప్పులేదు, కానీ దేవుని స్థానాన్ని వాటికి ఇచ్చి వాటిని ఆరాధించకూడదు. లుస్త్రా, ఇకొనియా అనే ప్రాంతాలకు పౌలు ఆ తర్వాత బర్నబాలు వెళ్ళారు. ఇట్లాగే నిలబడి నాకులాగే వాక్యం చదువుతున్నారట. వారిలో ఒకడు బలహీన పాదాలు, పుట్టుకతో పాటు పుట్టుక నుంచే బలహీన పాదాలు కలిగిన వాడు ఉన్నాడట. వాక్యం చెప్తూ ఉండగా ఆడి కళ్ళల్లో పౌలు విశ్వాసాన్ని చూశాడు. వెంటనే యేసు నామములో లే, నిన్ను దేవుడు స్వస్థపరుస్తున్నాడు అన్నాడు. అంటే యేసు నామములో బలహీన పాదాలు కలిగిన వాడు దిగ్గున లెగిసి గంతులు వేస్తూ ఉన్నాడు. వెంటనే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, అమ్మో మానవ రూపంలో వచ్చిన దేవతలు వీరు అంటూ వారిద్దరికిద్దరు పేర్లు పెట్టేసేసి వాళ్ళను భుజాల మీద ఎక్కించుకొని బలులు అర్పిస్తా వాళ్ళనే దేవుళ్ళగా ఆరాధించబోతుంటే వాళ్ళని ఆపలేక తల ప్రాణం తోక్కొచ్చిందంటే వీళ్ళకి, పౌలు బర్నబాలకి. మేము స్వస్థపరిచిన మాట వాస్తవమే, మా శక్తితో కాదు, అతనిని సృష్టించిన దేవుని శక్తితో అతన్ని సృష్టించాం బాబు. మమ్మల్ని ఎందుకు దేవుళ్ళని చేస్తున్నారు? మమ్మల్ని దేవుళ్ళుగా చేయొద్దు, మేము మీలాంటి మనుషులమే. చేసిన వాడు దేవుడు. ఆయన అతన్ని విశ్వాసం ద్వారా స్వస్థపరిచినాడు. ఆ స్వస్థతను మేము అతనికి అందించామంతే. మీలాంటి మనుషులం, మమ్మల్ని దేవుళ్ళుగా చేయబాకండి, మాకు బలులు అర్పించబాకండి, మాకు గుళ్ళు గోపురాలు కట్టబాకండి, మమ్మల్ని హెచ్చించబాకండి బాబో. మహిమ ఘనత ప్రభావాలన్నీ దేవునికి చెందాలి. సృష్టించిన వాడు ఆయన, బాగు చేసేవాడు ఆయన. ఆయన వైపు తిరగండి బాబు. ఇదే మీ సువార్త, మీకు మేము చెప్పదలుచుకున్న వార్త. మనుషులు శుభాన్ని కలుగజేసే దేవుని తట్టు తిరగాలి, శాంతి సమాధానాలు ఇచ్చే దేవుని తట్టు తిరగాలి, ఆశీర్వాదం, అభివృద్ధి, నిత్య జీవం ఇచ్చే దేవుని తట్టు తిరగాలి. తీర్పు తీర్చి శిక్షించగలిగిన శక్తివంతుడైన దేవుని ఉగ్రత మన మీదికి రాకుండా, దేవునికి శత్రువులం అవ్వకుండా, ఆయనకు కోపం తెప్పించకుండా ఆయన కరుణ కొరకు ఆయన్ని వేడుకోవాలి. ఎన్ని సంవత్సరాలు వస్తే పోతే ఏముంది, దేవుడు లేకపోతే, నిజ దేవుడిని నువ్వు చేరుకోకపోతే, ఆయన తట్టు తిరగకపోతే నీ జీవితం అంతా వ్యర్థమైపోతుంది. నిత్య నరకంలో మన ఆత్మలు యాతన పడతాయి. సువార్త అంటే దేవుని తట్టు మల్లుకొనుట. అర్థమవుతుందా? మారు మనస్సు అని అంటే దేవుని తట్టు మళ్ళుకొనుట. ఎటువైపు తిరుగున్నావో నాకు తెలియదు, ఎవరి వైపు తిరిగావో నాకు తెలియదు, ఎవరిని ఆశ్రయిస్తున్నావో నాకు తెలియదు. ఈరోజు నీ సృష్టికర్త అయిన దేవుని తట్టు తిరగటమే మారు మనసు. ఆ మారు మనసును ప్రకటించే వార్తే సువార్త.
ఈ సువార్త ప్రజలందరికీ మహా సంతోషాన్ని కలుగజేసేది సువార్త. దుఃఖాన్ని తొలగించేది సువార్త. నాశనాన్ని తొలగించేది సువార్త. సువార్త అంటేనే ఏంటో కొంతమందికి చెవుల్లో సీసం పోసినట్టు ఉంటుంది. దుర్వార్తలేమో బహుమధురంగా వింటున్నారు, పనికి మాలిన వార్తలన్నీ వింటున్నారు. సువార్త మాత్రం వినటానికి కర్ణ కఠోరంగా ఉంటుంది, నిప్పుల మీద ముళ్ళుల మీద కూర్చున్నట్టు ఉంటుంది. కొంతమంది ఉండకూడదండి. సువార్త నీకు నీ పిల్లలకు మేలు చేసేది, నిన్ను దేవుని తట్టుకు తిప్పేది, నీ ఆత్మను రక్షించేది, నిన్ను నీతి మార్గంలో నడిపించేది, నీకు ఆనంద సంతోషాలు, విలువ, ఘనతనిచ్చేది సువార్త. ప్రజలు ఈ సువార్తను ఆలకించాలి. నీకు జ్ఞానాన్ని ఇస్తుంది, జీవాన్ని ఇస్తుంది, నిరీక్షణనిస్తుంది. దేవుని తట్టు తిరగమన్నదే సువార్త. అందులో ఏం తప్పుంది చెప్పండి? దేవుని తట్టు తిరగమంటే కష్టమైపోతుంది. పిల్లలకు కూడా అంతే. నష్టమైన విడిచిపెట్టమంటే కష్టం కాదు. మట్టి తినే పిల్లాన్ని మట్టి తినొద్దురా అంటే వాడికి కోపం వచ్చేసింది, కొరుకుతాడు నోట్లో ఏలు పెడితే. వాడు మట్టి తింటున్నాడు అనుకో, అమ్మ చూసి గబగబా నోట్లో ఉన్న మట్టి తీయబోయింది అనుకో, కసక్కని కొరుకుతాడు. ఎందుకు? వాడికి మట్టి ఇష్టమైంది. అమ్మేమో మంచి అన్నం, దేంతో? నెయ్యితో, పప్పుతో మంచి అన్నం పెడతాను నాన్న, మట్టి ఎందుకు తింటారా, కడుపు పాడైపోద్ది తీ అన్నారనుకో, అమ్మ వేలు గట్టి కొరికేస్తాడు. తీబాక నాకు ఇదే బాగుంది, కడుపు పాడైపోద్ది నాన్న, అన్నం కాదురా అది, నేను మంచి అన్నం వండి పెడతాను రారా, ఏయ్ వద్దు, కొరుకు పడిస్తా. సువార్త ప్రజలకు నచ్చట్లా. ఆశీర్వాదపు వార్త, శాంతి వార్త మనుషులకు నచ్చట్లా. నా ప్రియ దేవుని పిల్లారా, మనం పిల్లలం కాదు కదా. పసిపిల్లాడి కంటే మట్టికి అన్నానికి ఉన్న విలువ తెలియదు అనుకో. మనం తెలుసుకోకపోతే ఎలా? ఎన్నో చదువులు చదువుకున్నాం, కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తున్నాం, ఆచార వ్యవహారాలు అన్నీ చక్కగా చేస్తాం. సత్యం తెలుసుకోకపోతే ఎలా? ఏది నీకు మేలో, ఎవరు నీకు మేలు చేస్తారో తెలుసుకోకుండా, ఎవరో నేర్పిన అసత్యపు సత్యాలలో అసలైన సత్యాలు అనుకొని కొనసాగుతూ, చెప్పినా వినకుండా చెప్పేవారిని కూడా అసహ్యంగా చేసుకుంటే ఎలా? ఆ ప్రాంతంలో పౌలును బర్నబాను పట్టుకొని రాళ్లతో కొట్టారండి. అప్పుడు దాకా దేవతలు అని పేరు పెట్టబోయారు, ఆరాధించబోయారు. అసలు సత్యం చెబితే రాళ్లతో కొట్టినారు. నా ప్రియ దేవుని పిల్లలు, రాళ్లతో కొట్టకూడదు. సువార్త చెప్పేవారిని ప్రేమతో కౌగలించుకోవాలి. అప్పుడు మనకు క్షేమం కలుగుతుంది. దూషించకూడదు, ద్వేషించకూడదు, తరమకూడదు, రాళ్లతో కొట్టకూడదు, మాటలతో గాయపరచకూడదు. నీకు సువార్త చెప్పే మనుషులను ఆలింగనం చేసుకోవాలి ఆప్యాయతతో. వారు మన ఆత్మలకు, మన పిల్లలకు మేలు చేస్తున్నారు, మేలు చేసే దేవుని దగ్గరికి నడిపిస్తున్నారు. హబక్కుకు ప్రార్థన మరలా చదువుదాం. హబక్కుకు 3వ అధ్యాయము 2వ వచనం. నీ ప్రార్థన ఏమిటి? నాకు వెండి బంగారమి, బట్టలి, భూములి, ఇల్లి, వాస్తువులి, వాహనాలి, అధికారాలి అదా? వద్దని నేను చెప్పనులే. నువ్వు అడగకపోయినా దేవుడు అవన్నీ ఇస్తాడు. దేవుడు అవన్నీ ఇస్తాడండి. ఋతువులు నువ్వు అడిగితే ఇస్తున్నాడా? సంవత్సరాలు నువ్వు అడిగితే ఇచ్చాడా? అసలు నిన్ను నువ్వు అడిగితే పుట్టించాడా? నువ్వు నీ చాయిస్ కాదు. నీ పుట్టుకే దేవుని చాయిస్. మన అమ్మ నాన్న చాయిస్ కాదు, మనము దేవుని చాయిస్. మనందరం ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు దేవుని చాయిస్. అంతేగాని నువ్వు ఏ ఇంట్లో పుట్టాలా, ఏ అమ్మ నాన్నకు పుట్టాలా, ఏ కులంలో పుట్టాలా, ఏ ప్రాంతంలో పుట్టాలా నువ్వు కోరుకోలా. నీకే అవయవాలు రావాలి, ఏ రంగు రావాలి నువ్వు కోరుకోలా. నాకు ఎలాంటి వాళ్ళు పుట్టాలో నేను కోరుకుంటే అవ్వదు. దట్ ఈస్ నాట్ అవర్ చాయిస్. అవునా కదా? నాకు ఆడపిల్ల కావాలనుకుంటే మగపిల్లడు పుడతాడు, నాకు మగపిల్లడు కావాలో అనుకుంటుంటే ఆడపిల్ల పుట్టిద్ది. అప్పుడు మొఖాలు ఇట్టుండాల్సిన ఇట్టవి కాదు. దేర్ ఈజ్ నో చాయిస్. చాయిస్ లేదండి మన పుట్టుకలో. మన చాయిస్ లేదు, మన అమ్మ నాన్న చాయిస్ లేదు. నీవంటూ ఈ భూమి మీదకి వచ్చావంటే దట్ ఈస్ గాడ్స్ చాయిస్. యు ఆర్ గాడ్స్ సెలెక్షన్, గాడ్స్ చాయిస్, గాడ్స్ క్రియేషన్. నీ చాయిస్ కాదు. నిన్ను పుట్టించినోడు నీకు ఎంత చక్కని అవయవాలు ఇచ్చాడు. నువ్వు అడిగితే ఇచ్చాడా? కాదు. దినములు, సంవత్సరములు, ఋతువులు, ఆకాశము నుండి వర్షం, భూమి నుంచి పంట మనం అడిగితే ఇవ్వడు. మంచి దేవుడు.
ఆయన తానున్నానని చెప్పుకోవటానికి తన ఉనికిని చాటుకుంటూ మనకన్నీ అనుగ్రహిస్తున్నాడు. అర్థమైందా? కాబట్టి సంవత్సరాలు ఇవ్వమని నువ్వు అడగవసరంలా, సంవత్సరాలు వాటంతటా వస్తాయి. ఇక్కడ చూడండి, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. ఏమిటి దేవుని కార్యము? దేవుని పని ఏమిటి? నీవే ఆయన పని, నీ దేహమే ఆయన పని, ఆయన నిర్మించిన వ్యక్తివి నీవు. అర్థమైందా? ఆదికాండం 1వ అధ్యాయంలో చాలా వచనాలు ఉన్నాయి. దేవుని సృష్టి క్రమం ఇక్కడ రాయబడింది. ఆ క్రమంలో దేవుడు భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, నక్షత్రాలను, మొక్కలను, జంతువులను, జలచరములను అన్నింటినీ ఎలా చేశాడు అని అంటే అన్ని చోట్ల రాయబడిన మాట. 3వ వచనం పలుకగా, 6వ వచనం పలుకగా, 9వ వచనం పలుకగా, అక్కడ ఉంటుంది చూసుకోండి. తర్వాత 11వ వచనం పలుకగా, 15వ వచనంలో పలుకెను, 20వ వచనంలో పలికెను, 24వ వచనంలో పలికెను. అయితే 26వ వచనంలోకి వచ్చేసరికి చేసెను అని ఉంది. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఈ లోకాన్ని, ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని దేవుడు పలుకగా కలిగిన ఇవన్నీ శూన్యములో సృష్టిని చేశాడు. ఎవరి కొరకు? మానవుల కొరకు. మానవులను ఆయన స్వరూపంలో చేశాడు, ఆయన పోలికలో చేశాడు, ఆయన చేతులతో చేశాడు, నేల మంటితో చేశాడు. ఆ మానవుణ్ణి బొమ్మలాగా చేశాడు. ఆ బొమ్మను బొమ్మలాగా ఉంచలా, ఆ బొమ్మలోకి తన జీవవాయువును ఊదాడు. అప్పుడు నరుడు జీవించే ఆత్మ అయ్యాడు. అతనికి ఆదాం అని పేరు పెట్టాడు. అతని పక్కటెముకల్లో నుంచి ఒక ఎముకను తీసి స్త్రీనిగా నిర్మించి హవ్వా అని పేరు పెట్టాడు. జీవము కలిగిన ప్రతిదానికి తల్లి, జీవము కలిగిన ప్రతిదానికి తండ్రి అని అంటూ వారిద్దరిని ఐక్యపరిచి కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసి, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి దాన్ని లోపరుచుకొని ఏలండి అని ఈ సర్వ సృష్టిని మానవునికి అప్పగించినాడు. ఆ ఒక్కడి నుంచి ఇప్పుడు భూమి మీద ఉన్న యావత్ భాష మాట్లాడే జాతి ప్రజలందరినీ దేవుడు కలుగజేశాడు. కాబట్టి వీఆర్ హిజ్ క్రియేషన్. యెషయా గ్రంథానికి రండి. దేవుడు మనలను తన చేతితో, తన కొరకు, తన రూపంలో, తన కుమారులుగా, కుమార్తెలుగా మనముండి తన నీతి మార్గాన్ని అనుసరించి అభివృద్ధి చెంది ఆయన మహిమ కొరకు బ్రతకటానికి మనలను కలుగ చేశాడు. మనము దేవుని చేతి కార్యము, చేతి పని. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగట మన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. 119వ కీర్తన 73వ వచనం చదువుదాం. 119వ కీర్తన 73వ వచనము. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. అర్థమైందా? కాబట్టి ఈ రూపం దేవునిది. 139వ కీర్తన 13వ వచనం. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. డాక్టర్లకే పెద్ద ఆశ్చర్యం, మన నిర్మాణమే ఆశ్చర్యం. మెత్తటి ముద్దలో ఇంత గట్టి ఎముకలు ఎక్కడి నుండి వచ్చినాయి? ఆశ్చర్యం కదా. ఒక చిన్న కణంలో నుండి ఇన్ని కోట్ల కణాలు ఎలా వచ్చినాయి? ఆశ్చర్యం. అర్థమవుతుందా? మాంసపు చిన్న కణంలో ఎముకలు ఎలా వచ్చినాయి? చూలాలి గర్భంలో ఎముకలు ఎలా వచ్చినాయి? ఇంత బలమైన ఎముకలు ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. దేవుడే లెక్కించాడు. అంతరింద్రియాలు, అవయవాలు కలుగ చేశాడు. అందులో జీవాన్ని ఊదాడు. దేవుని జీవం లేకపోతే మనం కేవలం మాంసపు ముద్దలమే. దేవుని ఊపిరి లోపలికి వస్తే అప్పుడు మనము జీవించే ఆత్మలం అవుతాం. అందులో నుంచి బయటికి రావాలన్నా దేవుడే తీయాలా, లేకపోతే పుట్టకముందే చచ్చిపోతాం లోపల. పుడుతూ పుడుతూ చస్తారు కొందరు, పుట్టిన తరువాత మరణిస్తారు కొందరు. జీవాన్ని, ఊపిరిని, అవయవాలను, రూపాన్ని, అంతరింద్రియాలను అందరికీ కలుగజేసిన వాడు దేవుడే. ఆయన కార్యములు ఆశ్చర్యములు. నీవు కూడా ఆయన చేతి కార్యమే. మానవులందరూ దేవుని చేతి కార్యములు
ఇప్పుడు రండి. సంవత్సరాలు మారితే ఉపయోగంలా, దేవుని కార్యాలు నూతన పరచబడాలి. అంటే ఏమిటి? నీ జీవితం నూతన పరచబడాలి. నీకు శరీరం ఉన్నది, నీకు ఆత్మ ఉన్నది, నీకు మనస్సు ఉంది. ఇవన్నీ దేవుడే ఇచ్చాడు. శరీర నిర్మాణకుడు దేవుడే, హృదయ నిర్మాణకుడు కూడా దేవుడే. మనస్సును మనస్సాక్షిని ఇచ్చినవాడు దేవుడే. మానవులందరినీ సృష్టించిన వాడు దేవుడే. ఆయన చేసిన పని నువ్వు, నీ కడుపులో నీ పిల్లలు, వాళ్ళ కడుపులో వాళ్ళ పిల్లలు, అందరినీ కలుగజేసిన వాడు దేవుడే. మొదటి ఆదాము హవ్వను నేలమంటితో చేశాడు. ఆ తరువాత వాళ్ళ గర్భాలలో, తల్లుల గర్భాలలో తండ్రి తల్లి కలయికతో, జీవకణాల కలయికతో జీవాన్ని కణాలలో నింపుతూ ఇంత అద్భుతమైన సృష్టిని దేవుడు చేశాడు. దేవుడు చేసే సృష్టిలో ఒకరి కన్ను ఇంకొకరికి సెట్ అవ్వదట. ఇద్దరు కవల పిల్లలు పుట్టినా సరే వాళ్ళ ఏలు ముద్రలు వేరు, వారి కంటిలో ఉన్న ఐరిస్ నిర్మాణం వేరు, వారి వెంట్రుకల క్రమం వేరు, వాళ్ళ పళ్ళు వరుస వేరు. దేవుడు అందరినీ ప్రత్యేకంగా చేశాడు, అందంగా చేశాడు. నీకు నువ్వే సాటి, నీకెవ్వరు సాటి లేరు. నిన్నంతగా ప్రేమించి అంత శ్రద్ధ తీసుకున్నాడు. ఇంత శ్రద్ధ కలిగిన దేవుడు, ఇంతగా ప్రేమించిన దేవుడు, ఇంతగా సృష్టించిన దేవుడు, ప్రాణం ఊపిరి జీవమిచ్చి పోషిస్తున్న దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉంటే మనిషికి ఎందుకు దుఃఖం వచ్చిందయ్యా? మొదటి అధ్యాయం రాయబడుతుంది ఆదికాండంలో. దేవుడు తాను ఏమేమి చేశాడో అవన్నీ మంచిగా చేశాడట. 31వ వచనం, దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండింది. భయం లేదు, దుఃఖం లేదు, చావు లేదు, కరువు లేదు, కష్టం లేదు. ఆయన చేసిన సృష్టిలో మరి ఎక్కడి నుండి వచ్చినాయి ఇవన్నీ? ఎక్కడి నుండి వచ్చినాయో మీతో చెబుతా. నా సొంత మాటలేం కాదు, దేవుడు రప్పించిన మాటలే. మనుషులందరికీ సరైన అవగాహననిచ్చే మాటలు జీవితం మీద. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుడు అందరినీ యథార్థంగానే పుట్టించాడు, చాలా మంచిగా చేశాడు. పుట్టినప్పుడు అందరు మంచివాళ్ళే. మీ అందరికి పిల్లలు ఉన్నారుగా, వాళ్ళని ఎన్నిసార్లు ముద్దులాడారు? మా బంగారం, మా కొండ, ఇట్టంటోడు లోకంలో ఒక్కడైన ఉంటాడా? మెచ్చుకుంటారు ఆడపిల్లల్ని మగపిల్లల్ని. నీళ్ళు అమ్మా అనగానే వాడు బుడిబుడి అడుగులతోటి గ్లాసు పట్టుకొని నీళ్ళు తెస్తే మయ్య ఎంత మంచిగా సహాయం చేస్తాడో. మయ్య చేసినట్టు ఎవడు చేయడు. ఇంత బంగారం ఇంకెవడికైనా ఉంటాడా? చిన్నప్పుడు మాట అది. వాడు కొంచెం హై స్కూల్ ఎడ్యుకేషన్కి వచ్చి సైకిల్ దొక్కుకుంటా ఫ్రెండ్స్ని ఏర్పాటు చేసుకొని కొంచెం లోక జ్ఞానం తెలిస్తే అప్పుడు అంటుంటారు, ఎందుకు పుట్టాడురా ఈడు నాకని. ఎట్ట పుట్టావురా నువ్వు నా కడుపునా? ఏంట్రా అసలు మాటినవో? అనవసరంగా కన్నట్టుంది కదరా. ఏం పిల్లాడివిరా? అందరు పిల్లలు ఎట్టుంటున్నారు, నువ్వెట్టుంటున్నావురా? ఏంటిరా ఇది? శుభ్రంగా ఉండమంటే శుభ్రంగా ఉండవు, టయానికి రమ్మంటే రావు, చదవమంటే చదవు. ఏందిరా నువ్వు చేసేది? అసలు నాకే పుట్టినావు నువ్వు అసలు. ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత ఏమంటారో తెలుసా? చాలామంది తల్లులు నా దగ్గరికి వచ్చి అంటారు, అయ్యా వాడిని తట్టుకోలేకపోతున్నా, కొంచెం వాడు చచ్చిపోయేటట్టు ప్రార్థన చేయవని అడిగిన వాళ్ళు ఉన్నారు. అదేంటమ్మా? వాడు బతికుండి మేలు చేస్తాడంటే అందరికి అవమానం తెస్తున్నాడు, ఎక్కడ లేని గొడవలన్నీ పట్టుకొస్తాడు, అందరితో చీచా అని ఊపిస్తున్నాడు. వినలేకపోతున్నానయ్యా ఇవన్నీ. ఈ భరించే బదులు, ఈ చూచే బదులు నేనే చచ్చిపోతే బాగుండి అనిపిస్తుందయ్యా. నా పిల్లలు చచ్చిపోయేటట్టు ప్రార్థన చేయమని అడిగిన తల్లులు ఉన్నారు. ఎంత గుండె కోత! ఎంత బాధపడితే, ఎంత అవమానం ఎదుర్కొంటే, ఎంత నష్టం చేస్తే, ఎంత నిద్ర పట్టని రాత్రులు గడిపితే, నవమాసాలు మోసి ఎన్నో మొక్కులు మొక్కుకొని కష్టమంతా పెట్టి పోషించిన పిల్లలు చచ్చిపోవాలని ఒక తల్లి కోరుకుంటే, ఒక తండ్రి కోరుకుంటే ఎంత విసిగిపోతే. ఈడే కదా ఒకప్పుడు రత్నాల కుప్ప, అందగాడు, మంచోడు, అంతటోడు ఇంకెవడు లేడని పొగిడింది వాడినే కదా. పెద్ద అవుతుంటే ఏమయ్యాడు?
వాడి స్నేహాలు, వాడి ఆలోచనలు, వాడి అలవాట్లు, వాడి ఆలోచన విధానాలు మారిపోయి కన్న తల్లిదండ్రులు కూడా అసహించుకునేటట్టు జీవితాలు మారుతున్నాయే. కారణం ఏమిటి? అవమానాలు తెస్తున్నారు ఎందుకు? వద్దంటున్నా కాని పనులు చేసి నష్టాలు కన్నీటి పాలవుతున్నారు ఎందుకు? మనస్సును మలినం చేసుకుంటున్నారు, వివిధమైన తంత్రాలు కల్పించుకుంటున్నారు. పుట్టుకలో అందరూ యథార్థవంతులే, అందరూ మంచివారే, అందరూ బుద్ధిమంతులే. ఏమవుతోంది? పెరిగి పెద్దవారు అవుతున్నప్పుడు బుద్ధి చెడి గడ్డి తింటోంది. మానవులందరూ అలా తప్పిపోయారు. ఎందుకు తప్పిపోవాలి? దేవుడేగా మంచిగా చేసింది. దేవుడు ఇట్టెందుకు చేశాడు? దేవుడు నిన్ను చేశాడు కానీ నిన్ను తోలు బొమ్మలాగా ఆడించాలనుకోలా, నిన్ను మరమనిషిని చెయ్యాలనుకోలా, తన అదుపాజ్ఞలలో పెట్టాలనుకోలా. నీకు స్వేచ్ఛ స్వాతంత్ర్యాన్ని ఇవ్వాలని ప్రభు అనుకున్నాడు. స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఇవ్వకపోతే ఈ జీవితం వలన ఉపయోగం ఏమీ లేదు. ఒకటికంట వాళ్ళ నాన్న బాగా ప్రేమించి క్రికెట్ వికెట్లు, బ్యాట్లు, బాలు, ఆ తర్వాత హెల్మెట్ అన్నీ ఇచ్చి తలుపేసి ఇంట్లో ఆడుకో అన్నాడట. ఓ తండ్రి, అన్నీ కొనిచ్చి ఇంట్లో పెట్టి తలుపేసి ఆడుకో అన్నాడట. ఆడుకోవాలంటే 11 మంది కావాలి, ఆడుకోవాలంటే పెద్ద గ్రౌండ్ కావాలి. అన్నీ కొనిచ్చి ఇంట్లో ఆడుకోమంటావు, నువ్వంటే ప్రేమరా, పోతే దెబ్బలు తగులుతాయని ఇంట్లో ఆడుకో, కావాల్సినవి అన్నీ కొనిచ్చానుగా. అప్పుడు వాడు ఏం చేయాలి? ఆడుకోవడం కదా, బ్యాట్ తీసుకొని నెత్తికేసి కొట్టుకోవాలి. బాలు బ్యాట్ తీసుకొని నెత్తికేసుకొని కొట్టుకోవాలి. ఏం చేసుకోను? అలా చేస్తే ఏ పిల్లలు సంతోషపడతారు? వాడికి కాసింత స్వేచ్ఛ కావాలి, గ్రౌండ్ కావాలి, నలుగురితో కలిసి ఆడుకోవాలి. కాకపోతే సలహాలు సూచనలు ఇవ్వాలి, జాగ్రత్తలు చెప్పాలి, ఆ జాగ్రత్త ప్రకారం వాడు ఆడుకోవాలి. అంతేగాని బాల్ను కొట్టకుండా ఎదుటి తల్ల బాల కొడితే, గ్రౌండ్కి పోయాక కాళ్ళు ఎరగొడితే, కేసులు పెట్టించుకుంటే, పోలీస్ స్టేషన్లకు వెళ్తే ఏం చేయటం? ఎవరిది తప్పు? తండ్రిదా? కాదు. ఆజ్ఞలను ఇచ్చినప్పుడు ఆజ్ఞలను అనుసరించి జీవించనోడిది తప్పు. స్వేచ్ఛ తప్ప? అందరూ స్వేచ్ఛ కావాలనుకుంటున్నారుగా, స్వేచ్ఛనిచ్చిన దేవుణ్ణి తప్పుపడతారా? కాదు. స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకునే మనలను మనం తప్పుపట్టుకోవాలి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. స్వేచ్ఛ ఇచ్చింది తప్పు కాదు, సృష్టించింది తప్పు కాదు, లోకాన్ని ఇచ్చింది, లోకంలో అన్ని పరిస్థితులను ఇచ్చడం తప్పు కాదు. దాన్ని సరిగా వినియోగించుకోకపోవడం, ఇచ్చిన సూచనలు సలహాల మేరకు ఆజ్ఞల మేరకు బ్రతకకపోవడం మన నష్టాలకు కారణం. ప్రతివాడు తమకిష్టమైన త్రోవకు తొలిగాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. కాళ్ళున్నాయి కాబట్టి, రోడ్డు ఉంది కాబట్టి ఎట్లాగైనా పోతానంటే ఎట్లా? కాస్త ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి భారతదేశంలో. జనాలు ఎడం వైపున నడవాలి రోడ్డుకి. రోడ్డు ఉంది, కాళ్ళుంది, ఎటు పోతాను అటు పోతానంటే యాక్సిడెంట్ అవుద్ది. ఏమంటారు? ఇష్టమైన త్రోవకు తొలగకూడదు, తొలిగారు. ఎందుకు? స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకొని. స్వేచ్ఛనిచ్చిన దేవుడిది తప్పు కాదు, స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోవటం తప్పు, దేవుని ఆజ్ఞలను మీరడం తప్పు. అందుకే ఈ లోకంలోనికి మరణం వచ్చింది, శాపం వచ్చింది, దుఃఖం వచ్చింది, కరువు వచ్చింది. ఏ చెడుదొచ్చినా కూడా మనిషి దేవుని మాట మీరడం వలన వచ్చింది. అందుకే మానవ జీవితాలు దుఃఖకరమైపోయినాయి. సంవత్సరాలు మారితే ఉపయోగంలా. ఇప్పుడు తప్పిపోయిన మనస్సులు మారాలి. ఆజ్ఞను అతిక్రమించి విచ్చలవిడిగా స్వాతంత్ర్యాన్ని పాడు చేసుకుంటున్న మనుషుల మనస్సులు మారాలి, వారి పద్ధతులు నూతనం అవ్వాలి. అర్థమవుతుందా? అందుకే మారు మనస్సు పొందాలి. అంటే ఏమిటి? మంచి మనసు దేవుడిచ్చాడు, మంచి మనసును చెడగొట్టుకున్నావు, ఆ చెడిన మనసు మరలా మంచిదవ్వాలి. అదే మారు మనస్సు. ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. నూతన సంవత్సరం కాదు, నీకు నూతనమైన మనసు కావాలి, నూతన బుద్ధి కావాలి, నూతన స్వభావం కావాలి, నూతన ఆత్మ కావాలి. నూతన వస్త్రాలు కాదు, వేసుకుంటే తప్పులేదులే, నూతన వస్త్రాలు వేసుకుంటే తప్పులేదులే. జనవరి 1వ తారీఖున ఒకడు మంచి బట్టలు వేసుకున్నాడు, తప్ప తాగాడు, బురదల కాలువలో పడ్డాడు. ఇక నయం అదేదో గుడ్డల మూటని మా కారు దొక్కలా.
ఇందాక వస్తుంటే కూడా ఒక ఆయన పాపం బాగా తాగి రోడ్డు పక్కన పడిపోయి ఉన్నాడు. మా పిల్లలు చదువుతున్నారు, అన్న నన్ను అక్కడ ఆయన పడిపోయాడు. పడిపోయాడు అని తొక్కితే ఏం చేస్తాం? అదేదో గుడ్డల మూట అనుకోని కాళ్ళు ఇరిగిపోతాయి. తప్పెవడిది? తాగి ఎక్కడ పడుకోవటం ఏమిటి? కొత్త గుడ్డలు వేసుకుంటే సరిపోయిందా? కొత్త సంవత్సరం వస్తే సరిపోయిందా? నీ దుఃఖానికి కారణమైన, నీ నష్టానికి కారణమైన, నీ ప్రాణాపాయ పరిస్థితులకు కారణమైన నీ అలవాట్లు మారినాయా? అవి మారకపోతే ఉపయోగంలా. అమ్మను బాధ పెట్టి, నాన్నను బాధ పెట్టి, భార్యను బాధ పెట్టి, భర్తను బాధ పెట్టి, తోబుట్టువులను బాధ పెట్టి నీ జీవితాన్ని నాశనం చేసుకుని నీ మనస్సు మారాలి, నీ ఆలోచన విధానం మారాలి, నీ హృదయం మారాలి. దేవుడు అన్ని మంచిగా చేసి నీ చేతికి ఇచ్చాడు, నువ్వు వాటన్నిటిని చెడగొట్టుకున్నావు. ఎన్ని సంవత్సరాలు మారితే ఏముంది చెప్పండి? మొన్న గన్నవరంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. క్రిస్మస్ సందేశం 23వ తారీఖు. ఓ చెల్లి 9వ తరగతి 7వ తరగతి చదివే 2 పిల్లల్ని తీసుకొని వచ్చారు. నేను చక్కగా ఉన్నారు పిల్లలు, అన్నం పెడుతున్నారు. అమ్మ పోయి అన్నం తినండి అన్నాను. లేదన్నా ప్రార్థన చేయించుకోవడానికి వచ్చా. ఉంటానమ్మా, చేస్తాను, ముందెళ్ళి అన్నం తినమ్మా అన్నాను. అన్నం ముఖ్యం కాదు ఇప్పుడు, అన్నం లేకపోయినా పర్వాలేదు. ఎన్నో రోజులు అన్నం లేకుండా పండుకున్నాను, నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాను. అందరూ పండుగ చేసుకొని ఆనందంగా ఉన్నారు. నాకు నా పిల్లలకు దుఃఖమే మిగిలింది. ఏమ్మా ఏంటి కారణం అన్నాను నేను. నా భర్త జూదానికి అలవాటు పడ్డాడు. ఈ సెల్ ఫోన్లో ఏమో ఆటలాడుతా డబ్బంతా జూదానికి కాసి బెట్టింగులు చేసి మొత్తం నష్టపోయాడన్న. ఆయన ఆస్తి పోగొట్టుకున్నాడు. మా అమ్మ వాళ్ళు కట్నం కింద ఇచ్చిన ఆస్తి పోగొట్టాడు. ఇల్లుంటే ఇల్లు అమ్మేసేసాడు. ఎప్పుడు ఆ సెల్లులో జూదమాడుతూ ఉంటాడు, బెట్టింగులు పెడతా ఉంటాడు. అన్నీ పోయినాయి, అప్పులైపోయినాయి అన్న. తెలియకుండా చాలా అప్పులు చేశాడన్నా. పిల్లలు ఎదుగు వస్తున్నారన్నా, ఫీజులు కట్టడానికి డబ్బులు ఏమన్నా. అద్దెంట్లో ఉంటుంటే అద్దె కట్టడానికి డబ్బులు లేకపోతే రేకుల షెడ్లో నుంచి వెళ్ళిపోమ్మని అంటున్నారన్నా. ఆడపిల్లల్ని వేసుకొని నేను ఎక్కడికి పోనన్నా. ఏంటండి ఇది మమ్మల్ని ఇట్టు చేసావు అని అంటే, ఎక్కువ మాట్లాడితే ఏదో ఒకటి తాగి చచ్చిపోతా. నువ్వు నన్ను ఇట్టాగే పొద్దాకల ప్రశ్నిస్తే ఇంటికి రాను, ఎటైనా వెళ్ళిపోతా. అప్పుడు మొగుడు వదిలిపెట్టాడని నలుగురు ఊస్తుంటే అప్పుడు ఎట్టుంటుందో ఆలోచించుకో అన్నా. చేసిన నష్టం చాలక తాను నష్టపోయింది తాలక నాకు నా పిల్లలకి ఆశ్రయం లేకుండా చేసి ఇప్పుడు చచ్చిపోతానని బెదిరిస్తాడన్నా. ఎన్ని పండుగలు వస్తే ఏమి సుఖమన్నా, నాకు సుఖం లేదన్నా. నూతన సంవత్సరాలు వచ్చాయా? బట్టలు వేసుకొని రంగులు వేసుకొని వాటితో సంతోషపడదామా? అన్నాలు వండుకొని కేకులు కట్ చేసుకొని వాటితోనే సంతోషపడదామా? శుభమేది? సంతోషమేది? నెమ్మదేది? అభివృద్ధి ఏది? నీకు నీ పిల్లలకు క్షేమం ఏది? ఎందుకు పాడైపోయింది? ఎందుకు పాడైపోయింది? ప్రతివారు తమకిష్టమైన త్రోవకు తొలిగారు. ఎవరికి నచ్చితే వాడు త్రాగుడు వైపు ఒకరు, వ్యభిచారం వైపు ఒకరు, రౌడీయిజం వైపు ఒకరు, మోసాల వైపు ఒకరు, జూదాల వైపు ఒకరు, ఇష్టమైన దారికి పోయారు. దీనివల్ల ఎవరికి లాభం, నాకెంత లాభం, నాకెంత కష్టం, ఎంత అవమానం, ఏం ఆలోచన లేదు. ఎంత అనారోగ్యం, ఎన్ని అప్పులు, ఏం ఆలోచనలు లేవు. నాకు నచ్చింది నేను పోతున్నా. ఇంకా ఏమంటారు తెలుసా? నా జీవితం నా ఇష్టం. ఏంటి మీకోసం నా సరదాలను వదులుకోవాలా? సస్తే సస్తా, పోతే పోతా. ఏమైందంట? పోయినా పర్వాలా. పోతే సరిపోద్దా? పోవటానికి నువ్వేమన్నా కొండల్లో బండవా, అడవిలో చెట్టువా? నీవు మనిషివి, నీకు మానవ సంబంధాలు ఉన్నాయి. ఓ వ్యక్తితో అమ్మ నాన్నకి, అత్త మామకి, భర్తకు భార్యకు, పిల్లలకు, అన్నదమ్ములకు, స్నేహితులకు, అందరితో సంబంధాలు ఉంటాయి. మానవ జీవితాలు సాలెగూడు లాంటి. సాలెగూడు చూసారా? ఇట్లా 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 చాలా నిలువు పోగులు ఉంటాయి. ఆ తర్వాత వాటన్నిటిని కలుపుతూ అడ్డపోగులు ఉంటాయి, ఇట్లాగా రౌండ్గా రౌండ్గా రౌండ్గా. ఇన్ని పోగుల్లో ఒక్క పోగు విడిపోయింది అనుకో, లూజ్ అయిపోయింది అనుకోండి, ఆ మిగతా పోగులన్నీ లూజ్ అయిపోతాయి. మన జీవితము అనేక మందితో ముడిపడి ఉంది. నువ్వు అవుననుకున్నా కాదనుకున్నా, నువ్వు గౌరవించినా గౌరవించకపోయినా, నీ జీవితం చాలా మందితో ముడిపడి ఉంది. అమెరికన్ సైకలాజికల్ సొసైటీ వారు ఒక సర్వే చేసి ఏం చెప్పారని అంటే, ఒక్క వ్యక్తి లైఫ్ డిస్టర్బ్ అయితే వానితో సంబంధం ఉన్న సుమారు 153 జీవితాలు డిస్టర్బ్ అయిపోతాయట.
ఇంట్లో కానీ, వర్క్ చేసే చోట కానీ, బంధువులు, రక్త సంబంధులు, తోబుట్టువులు, వీళ్ళందరినీ చూసుకుంటే ఒక్క వ్యక్తి లైఫ్ డిస్టర్బ్ అయితే వాడితో సంబంధం ఉన్న సుమారు 153 జీవితాలు డిస్టర్బ్ అవుతాయి. నా జీవితం పోతే పాని, సస్తే సావని అని మూర్ఖంగా వెళ్తే నీవు అనేక జీవితాలను నష్టం చేసిన వ్యక్తి అవుతావు, నాశనం చేసిన వ్యక్తి అవుతావు, అస్థిరపరిచిన వ్యక్తి అవుతావు. మనము అడవిలో చెట్లం కాదు, కొండలో ఉన్న ఒక బండ కాదు. మనం మనుషులం, మనకు మానవ సంబంధాలు ఉన్నాయి. మన జీవితం మీద అనేక మంది ఆధారపడి ఉంటారు. నా ప్రియ దేవుని పిల్లలారా, నీ జీవితం బాగుండాలి. ఏదో ఈ మధ్య ఒక కొటేషన్ విన్నాను, అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని. అందరూ బాగుండాలి అందులో నేనుండాలి. మంచిదే, కాంక్ష మంచిదే, కానీ అది నెరవేరుతుందా? అందరూ బాగున్నారా? అందులో మనం ఉన్నామా? అందరూ బాగుండటానికి నువ్వొక కారణమయ్యావా? లేకపోతే అందరినీ ఏడ్పించడానికి నువ్వొక కారణమయ్యావా? నష్టం చేయడానికి, అవమానం చేయడానికి నువ్వొక కారణమైనావా? నా ప్రియ దేవుని పిల్లరా, నువ్వు బాగుండాలి. బాగుండాలంటే ఏం చేయాలి? నువ్వు బాగుపడాలి. ఎవడు బాగు చేస్తాడు? డాక్టర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమన్నాడో మీకు తెలిసిన? డాక్టర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమన్నాడో చెప్తా. ద ట్రూ ప్రాబ్లం లైస్ ఇన్ ద థాట్స్ అండ్ హార్ట్ ఆఫ్ మ్యాన్ అన్నాడు. నిజమైన సమస్య మానవుని తలంపులలో, ఆ తలంపులు పుట్టే హృదయంలో ఉంది. మ్యాన్స్ మైండ్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ ఆటమ్ బాంబ్ అన్నాడు. మానవుని హృదయము లేదా మనస్సు ఆటం బాంబు కంటే ప్రమాదకరమైనది అన్నాడు. ఇంకో మాట కూడా చెప్పాడు ఆయన, ఏ మనసుతో నువ్వు కష్టాన్ని, నష్టాన్ని తెచ్చుకున్నావో అదే మనసుతో నీవు ఆ కష్టం నుంచి, నష్టం నుంచి బయటకు రాలేవు. కాబట్టి ఏం చేయాలా? ఆ మనస్సు మారాలా. ఏ మనసుతో అవమానం తెచ్చుకున్నావో, ఏ మనసుతో ఓడిపోయావో, ఏ మనసుతో విలువను కోల్పోయావో, ఏ మనసుతో అప్పుల పాలయ్యావో, ఏ అలవాట్లతో నీవు దుఃఖకరంగా జీవితాన్ని మార్చుకున్నావో, అశుభాన్ని అనుభవిస్తున్నావో, ఆ మనస్సు అట్టాగే ఉంటే 100 సంవత్సరాలు మారినా ఉపయోగంలా. మారవలసింది మనస్సు, ఆలోచన, స్వభావము, బుద్ధి, చిత్తవృత్తి. బైబిల్లో చాలా నూతనమైనవి ఉన్నాయి. నూతన కీర్తన, నూతన మనస్సు, నూతన బలం, నూతన క్రియ, నూతన కార్యం, నూతన వాత్సల్యం, నూతన ఆత్మ, నూతన హృదయం, బుద్ధి, నూతన స్వభావం, నూతన జీవం, నూతన సృష్టి, నూతన చిత్తవృత్తి, నూతన మార్గం, నూతన యెరూషలేం అన్ని ఒక లిస్ట్ రాశా. వచ్చినాయా? 23/24 వచ్చిందని సంకలు గుద్దుకుంటున్నామా? సంబరాలు చేసుకుంటున్నామా? నూతనమైన మనస్సు కలిగిందా? నూతన స్వభావం వచ్చిందా? ఏ మనసుతో కుటుంబంలో, జీవితంలో నష్టం చేసుకున్నావో, నాశనం చేసుకున్నావో, ఆ మనస్సు మారకపోతే ఇట్లాంటి నూతన సంవత్సరాలు ఎన్నొచ్చినా ఏం ఉపయోగంలా. సంవత్సరాలను కలుగు చేయువాడే తన కార్యాలను నూతన పరుస్తాడు. బాబో, సమస్యల గురించి చదువుతున్నావు కానీ పరిష్కారం ఉంటే చెప్పమని నన్ను అడగండి. పరిష్కారంతో వచ్చా. సమస్యల లిస్టు నా దగ్గర ఉంది. అన్ని సమస్యలకు పరిష్కారం ఒకటి నా దగ్గర ఉంది, అదే ప్రభు అయిన యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. సమస్యలు చెప్పమంటే ఎన్ని చెప్పను? తెల్లారిదాకా చదువుతానే ఉంటా. 30 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నా. 30 సంవత్సరాలుగా ఎన్నో జీవితాలను చూసా. పిల్లలను, యవనులను, పెద్దలను, పెళ్లి చేసుకున్న వారిని, వృద్ధులను, చాలామందిని చూసా. గడప లేని ఇల్లు ఉండదంట, సమస్య లేని జీవితం ఉండదట. ప్రతి ఇంటికో గడప ఉంటుంది, ప్రతి జీవితానికి ఒక సమస్య ఉంటుంది. సమస్యలకు పరిష్కారం మాత్రం ఒక్కటే, అది ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసు దగ్గరికి రండి, యేసుని అడగండి. యేసు నీ జీవితాన్ని నూతన పరుస్తాడు. పాడైపోయిన ప్రతిదాన్ని ఆయన బాగు చేస్తాడు. నా ఫోన్ ఒప్పో, ఈ ఫోన్ రిపేర్ వస్తే ఎక్కడికి వెళ్ళాలి? ఒప్పో షోరూమ్కి వెళ్ళిస్తే దాన్ని బాగు చేస్తాడు. నా వాచ్ టైటాన్, నా వాచ్కి సమస్య వస్తే మరలా టైటాన్కి తీసుకెళ్ళిస్తే దీన్ని బాగు చేస్తాడు. కొన్నిసార్లు బ్యాటరీ అయిపోద్ది, కొన్నిసార్లు ముళ్ళులు ఊడిపోతాయి, కొన్నిసార్లు చైన్ తెగుద్ది. ఇది ఒక 15 సంవత్సరాల నుంచి ఉంది. మా ఆవిడ నాకు ప్రజెంట్ చేసింది. చాలాసార్లు బ్యాటరీ అయిపోయింది, చైన్ విరిగిపోయింది, ముళ్ళులు పాడైపోయినాయి. నా భార్య ఇచ్చిన గిఫ్ట్ కనుక దీన్ని పక్కన పడేయలేకపోయాను.
అందుకని తీసుకెళ్ళి టైటాన్ షోరూంలో ఇస్తే వాడు చక్కగా బాగు చేసి 2 రోజుల్లో పెట్టేస్తాడు నా దగ్గరికి. బ్యాటరీ అయితే 5 నిమిషాల్లో అటు కూర్చోండి సార్ ఇటు ఇచ్చేస్తాను అంటాడు. ఆగిపోయిన వాచ్కి బ్యాటరీ వేసిస్తాడు. కొన్నిసార్లు ఎక్కువ టైం పడితే ఒక 2 రోజులు బాగు చేస్తాడు. ఎవడు నిర్మించాడో, ఎవడు రూపం ఏర్పాటు చేశాడో, సమస్య వస్తే వాడి దగ్గరికి పోవాలి. ఇప్పుడు చెబుతున్నా, ఈ 2023 సంవత్సరం వరకు నీ వయసు ఎంతో నాకు తెలియదు. ఎప్పుడు నీ జీవితంలో సమస్య వచ్చినా నువ్వు వెళ్ళవలసింది సర్వీస్ రూమ్ ఏంటో తెలుసా? దేవుని మందిరం. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. దట్ ఈస్ ద సర్వీసింగ్ సెంటర్. దేవుని మందిరం సర్వీసింగ్ సెంటర్. వేటికి? మానవ జీవితాలకు సర్వీసింగ్ సెంటర్ అండి దేవుని మందిరం. పాడు చేసేవేమిటో చెప్పనా? బార్ షాపులు, బ్రోతల్ హౌసులు, అపవిత్రమైన ఆటలు, రాజకీయాలు, మోసాలు, అక్రమ సంపాదన, దుష్ట స్నేహాలు, మత్తు పదార్థాలు, దురలవాట్లు, అపవిత్రమైన ప్రేమలు, నిన్ను నాశనం చేసే పరిస్థితులు. నీవు పాడైపోతే వెళ్ళవలసింది దేవుని దగ్గరికి. సర్వీసింగ్ సెంటర్ దేవుని మందిరం. అక్కడికి వస్తే దేవుడు మనల్ని బాగు చేస్తాడు. యెహెజ్కేలు గ్రంథము. నా ప్రియ దేవుని పిల్లరా, దేవుని మాట చూడాలి. మీరు దేవుని దగ్గరికి రావాలి. మీ నూతన సంవత్సరాన్ని శుభము, ఆశీర్వాదము, ఆనందకరముగా చేసుకోవాలి. శుభాకాంక్షలతో నువ్వు ఆగిపోకూడదు. శుభాకాంక్షలు వినో, శుభాకాంక్షలు చెప్పు. నువ్వు తృప్తి పడకూడదు. ఆ శుభాన్ని అనుభవించాలి. అది దేవునితోనే కలుగుతుంది. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయము నీకు ఇచ్చేదను, నూతన స్వభావము నీకు కలుగచేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిగాను, నా వీధులను గైకొను వారిగాను మిమ్మును చేస్తాను. కమ్ టు మీ. అప్పుడప్పుడు నూతన సంవత్సరం అప్పుడు కంపెనీలో ప్రిస్టేజ్ కుక్కర్, వర్ల్పూల్ ఫ్రిడ్జ్, వాళ్ళు ఏం పెడతారు? టెంట్ వేసి పాతవి తీసుకురండి, కొత్తవి పట్టుకెళ్ళండి. న్యూ ఇయర్ ఆఫర్. పాడైపోయిన కుక్కర్లు తండి ప్రిస్టేజ్ వాళ్ళు అడుగుతుంటారు. అది ఇస్తే మేము మరలా మీకు నూతనమైనది ఇస్తాం, కొంచెం డబ్బు కట్టండి అంతంత. బైక్ కూడా పాతది అండి, హీరో హోండా, కొత్తది తీసుకెళ్ళిపోండి. ఫ్రిడ్జ్ పాడైపోయిందా, పాతది పట్టుకురండి, కొత్తది ఇచ్చేస్తాం మార్కం. యేసు ప్రభు అంటున్నాడు, పాడైపోయిందా హృదయం, మనస్సు, పరువు, ప్రతిష్ట, చదువు, ఉద్యోగం, వ్యాపారం, శాంతి, సమాధానం, భార్యాభర్తల బంధం, తీసుకురండి జీవితాన్ని, కొత్తదిస్తా. కొత్త బంధం, కొత్త ప్రేమ, క్రొత్త మనస్సు, క్రొత్త ఆరోగ్యం, క్రొత్త జీవనోపాధిస్తా. రండి రండి. ఈ పిలుపు మీకు అర్థం కావట్లేదా? కుక్కర్లు మారుస్తారు, ఫ్రిడ్జ్లు మారుస్తారు, వాషింగ్ మిషన్లు మారుస్తారు, బైకులు మార్చుకుంటారు, బంగారం మార్చుకుంటారు, వెండి మార్చుకుంటారు. నీ జీవితం మార్చుకోవా? నీ హృదయం మార్చుకోవా? నీ పరిస్థితులు మార్చుకోవా? ప్రభువు దగ్గరికి రావా? ప్రభువుకు అప్పగించవా? ఆయన సమస్తమును నూతనమైనవిగా చేస్తాడు. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం 5వ వచనంలో ప్రభువు ఈ మాట చెబుతున్నాడు. ఆ సింహాసనాసీనుడు మానవ జీవితాల మీద, సర్వరాజ్యాల మీద అధికారి ప్రభువు చెప్పుచున్న మాట. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని చెప్పెను. మరియు ఈ మాట నమ్మకమును నిజమును నై ఉన్నది కనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. చెప్పాడు కాదు, ఇప్పుడు చెబుతున్నాడు. ఇట్ ఈజ్ ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్. అన్నిటినీ నూతనం చేస్తాడు. మంచిగా ఇచ్చాడు, పాడు చేసుకున్నా మరి ఏం చేయను? స్నేహితులు, తల్లిదండ్రులు, లోకము, మన పాడైపోయిన మనస్సు, పాడైపోయాం, పతనమైపోయాం, కూలిపోయాం, నలిగిపోయాం, చితికిపోయాం. మరి ఇప్పుడు ఏం చేయాలా? సమస్తాన్ని నూతనం చేస్తారండి. ఆరోగ్యమా, బంధాలా, బాంధవ్యాలా, వ్యాపారమా, చదువా, ఉద్యోగమా, పేరా, పొజిషనా,
ఏం బాడు చేసుకున్నావో అవన్నీ బాగు చేస్తాను రండి. నేను సమస్తమైనవి నూతనంగా చేస్తాను. అబద్ధాలు కాదు, కొంతమందికే కాదు, అందరికీ అందరికీ నా కార్యములన్నీ నూతన పరుస్తా. రండి రండి, రాయవయ్యా యోహానా, రాయ్, సమస్తం నూతనం చేస్తా. అవును, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అందరికీ చేస్తాడు. అందరికీ చేయుటకు ఆయన ఐశ్వర్యవంతుడు. అందరి మీద అందరికీ చేయటానికి గల కారణం విలాపవాక్యముల్లో ఇర్మియా భక్తుడు చెబుతాడు. ఎందుకని దేవుడు ఇలా చేస్తాడు, కారణం ఏమిటి అని అంటే, దానికి కారణం ఆయన వాత్సల్యం అంటున్నాడు. చూడండి, విలాపవాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం చదువుదామా. 22. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది, కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. నా ప్రియ దేవుని పిల్లరా, దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. వాత్సల్యం అంటే మీకు తెలుసా, ఇంగ్లీష్లో వాత్సల్యం అనే మాటకు అర్థం పేరెంటల్ లవ్ అని ఉంది. ఎన్నో ప్రేమలు ఉంటాయి ఈ లోకంలో. స్నేహితుల ప్రేమ, బంధువుల ప్రేమ, ప్రేయసి ప్రియుడి ప్రేమ, అన్ని ప్రేమలకు మించినది తల్లిదండ్రుల ప్రేమ. నువ్వెట్టాగున్నా ప్రేమిస్తారు తల్లిదండ్రులు. కన్నారు కాబట్టి ప్రేమిస్తారు, అందమున్నా లేకపోయినా. అవునా కదా? మిగతా వాళ్ళంతా అందముంటే, ఆరోగ్యం ఉంటే, నీ వలన ఉపయోగం ఉంటే ప్రేమిస్తారు, లేకపోతే నిన్నెట్టాగే వదిలేసి వెళ్ళిపోతారు. తల్లిదండ్రుల ప్రేమ మాత్రం నీవు కడుపులో ఉన్నప్పటి నుంచి ప్రేమిస్తారు. కడుపులో ఉన్నప్పటి నుండి, కడుపున పడ్డావనప్పటి నుంచి ప్రేమిస్తున్నారు నిన్ను. పుట్టిన తర్వాత ప్రేమిస్తారు. నువ్వు పాడైపోయినా కూడా ప్రేమిస్తారు. నువ్వు తిట్టినా, అవమానం చేసినా, లోబడకపోయినా ప్రేమిస్తారు. వాళ్ళు చచ్చిపోయేదాకా ప్రేమిస్తారు. కానీ అమ్మా నాన్న ప్రేమ కంటే ఈ లోకంలో ఉండే తాత్కాలికమైన స్వార్థపూరిత ప్రేమలే నీకు ఇష్టం. నువ్వు నమ్ముతావు వాటిని. అమ్మా నాన్న నమ్మవు. వాళ్ళ కోసం ప్రాణాలు పోగొట్టుకుంటారు, ఒళ్ళులు కోల్చుకుంటారు, డబ్బు నష్టం చేసుకుంటారు, చదువు నష్టం చేసుకుంటారు, పవిత్రత మంచి పేరు పోగొట్టుకుంటారు. అమ్మ నాన్న కొంతకాలమే ప్రేమిస్తారు. వాళ్ళ ప్రేమైనా నిన్ను ద్వేషించొచ్చేమో, కానీ దేవుని ప్రేమ తల్లి కంటే, తండ్రి కంటే మించిన ప్రేమ. ఆయన దొంగలను, వ్యభిచారులను, నరహంతకులను, మాంత్రికులను, విగ్రహారాధకులను అందరినీ ప్రేమించే ప్రేమ. పేదలను, బీదలను, విధవలను అందరినీ ప్రేమించే ప్రేమ. దేవుని ప్రేమకు తారతమ్యం లేదు. అమ్మా నాన్నైనా విసిగిపోయి చావరా అనొచ్చేమో, కానీ దేవుడు మాత్రం చచ్చేదాకా నిన్ను బాగు చేయాలని ప్రయత్నం చేస్తాడు. చాలా ప్రేమించేవాడు. నా భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుందని అందరితో మాట్లాడుతుండేవాడు. కానీ నా బ్రతుకునంతా పాడు చేసుకున్నాను. వాక్యం లేక కాదు, పాస్టర్స్ లేక కాదు, చెప్పేవాళ్ళు లేక కాదు. అన్నీ ఉన్నా నా జీవితం మదించింది, నా మనస్సు మదించింది. దేవుని ఆజ్ఞలు మీరాను, ఒక్కొక్కటి పాడైపోయింది. చదువు, ఇంటిలో ప్రేమ, నా భవిష్యత్తు పాడైపోయింది, నా మనస్సు పాడైపోయింది, నా మీద ఉన్న నమ్మకం పోయింది. చివరికి నాకు నేనే నచ్చట్లా, నా ఇంటి వారికి నచ్చట్లా. అందుకని చావు చావు చావు, ఎక్కడ చూసినా అదే మాట. చివరికి నాకు కూడా చావాలి అనేది డెసిషన్కి వచ్చేసాను. అంతా చెప్పలేను, కానీ ఇప్పుడు నా ప్రియ దేవుని పిల్లగా ఒకరోజు చచ్చిపోవటానికి నిర్ణయించుకున్నాను. 16 సంవత్సరాలకే 3 సార్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. ఒకసారి ఫ్యాన్ కురేసుకొని చచ్చిపోదాం అనుకున్నాను. ఎందుకంటే ఓటమి, నమ్మకత్వం కోల్పోయాను, ప్రేమ కోల్పోయాను, క్షేమం కోల్పోయాను, చదువు కోల్పోయాను. ఒకసారి ఫ్యాన్ కురేసుకొని చచ్చిపోదాం అనుకున్నా, ఒకసారి చీమ చింతకాయల చెట్టు కూరేసుకొని చచ్చిపోదాం అనుకున్నా. కానీ ఆత్మ గురించి ఆలోచించాను. చచ్చిపోతే కష్టాలు పోతాయి అనుకున్నాను, కానీ చచ్చిపోతే ఆత్మకి ఇంతకంటే భయంకరమైన శిక్ష ఉంది. అబద్ధికులు, మాంత్రికులు, దొంగలు, విగ్రహారాధికులు, తల్లిదండ్రులకు అవిధేయులు, మత్తు పదార్థాలు సేవించేవారు, దుర్నీతిని జరిగించేవారు అగ్ని గంధకాలతో మండుగుండంలో పాలు పంపులు పొందుతారు. ఇది 2వ మరణం. ఈ మొదటి మరణంతో అంత అయిపోలా.
మొదటి మరణంలో శరీరానికి ఆత్మకు ఎడబాటు, రెండవ మరణంలో ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవునికి దూరమై అగ్ని గంధకాలలో మలమలమాడుతూ యుగయుగాలు అక్కడ శిక్ష ఉంటుందని సత్యవేద గ్రంథం నమ్మదగిన దేవుడు మనకు తెలియచేశాడు. అటు రావలేక ఇటు బతకలేక ఉన్నాను. ఒకరోజు నాన్న కోపానికి గురయ్యాను, బతుకు మీద విరక్తి కలిగింది. ప్రయోజకుడిని అవుతాను అనుకుంటే నాన్న కలలన్నీ చెదిరిపోయి నేను పనికి మాలిన తరగైపోయి ఇడు దేనికి పనికిరాడు అనుకున్నప్పుడు ఆయన ప్రేమ కాస్త ద్వేషంగా మారింది. ఆ ద్వేషాన్ని తట్టుకోలేక వెళ్ళి చచ్చిపోదామని 2 స్తంభాల లోతైన బావిలో దూకటానికి వెళ్ళి నిలవబడ్డా. ఎందుకనంటే ఉరితాడు నా చేతిలో ఉంటుంది, చివరిలో తీసేసుకుంటున్నా. అందుకని నేను బతకాలన్నా కూడా బతకకుండా ఉండే పరిస్థితి ఏంటో చూద్దామని, నాకు ఈత రాదు గనక 2 స్తంభాల లోతైన బావిలో పడి చచ్చిపోదామని అక్కడికి వెళ్ళిపోయి బావిగట్టు మీద నిలవబడి ఆలోచిస్తున్నా, నేను చెడిపోవడానికి ఎవరు కారణం? అమ్మ, నాన్న, అన్నదమ్ముల్లా, ఇళ్ళ, టీచర్లా, పాస్టర్సా? ఎవరు కారణం? స్నేహితుల? నాకు కనపడింది నేనే. వాళ్ళందరూ చెప్పారనుకో చేయకూడదని నాకు తెలుసు, అయినా చేశా. అందుకని నా జీవితాన్ని నేనే పాడు చేసుకున్నాను కనుక బ్రతికే హక్కు నాకు లేదు. బ్రతకాలన్నా నాకేం సుఖం లేదు, సంతోషం లేదు. చావొక్కటే దారి. అందుకని పోతే పోయా ఇక నరకానికి. ఈ బతుకు బతకడం కంటే ఈడ అనుభవించే బాధ లేదు, అక్కడే అనుభవిద్దాంలే అని చచ్చిపోవటానికి కాలు తీయబోతున్నానండి. ఈ రక్షకుడు నన్ను వెతికి వచ్చాడు. అది చివరి క్షణం, నాకు మరణానికి అడుగు దూరం. ఇట్లా వేస్తే ఇక నన్ను ఎవడు ఆపలేడు. ఒక కాలు కింద పడితే ఇక బాడీ మొత్తం వెళ్ళి పడటమే. గాండ్రు కప్పలు, చేపలు కురుక్కు తింటాయి, కుళ్ళిపోద్ది దేహం. అది జరగాలనే వెళ్ళాను నేను అది కోరుకున్నాను, కానీ దేవుడు అది కోరుకోలేదు. ఎవరు నశించడం నాకు ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలి. పగిలిపోయిన పాత్రలను యుక్తమైన పాత్రలుగా చేస్తా, ఎండిన మొద్దు నుంచి చిగురు పుట్టిస్తా, అంధకారం అలుముకున్న జీవితాల్లో వెలుగు కలుగు చేస్తా, అవమానానికి ప్రతిగా పూదండనిస్తా, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఇస్తా. అందుకే నేను వచ్చా. నశించిన దానిని వెదకి రక్షించడానికే నేను ఈ లోకానికి వచ్చా. ఆ మధ్యాహ్నం దేవుడు ఓ సేవకునితో వాక్యం చెప్పిస్తున్నాడు. గాలివాటానికి వాక్యం వినపడుతుంది. కుమ్మరి వాని చేతిలో కుండ విడిపోతే వాడు దాన్ని పడేస్తాడా? మరలా మెత్తగా పిసికి రాళ్ళు పుల్లలు ఏరి సారె మీద పెట్టి ఇంకొక యుక్తమైన పాత్రగా చేయడా? నీవు జిగటమన్నవు, నేను కుమ్మరిని. పిచ్చిపోయిన పగిలిపోయిన నీ జీవితాన్ని నేను బాగు చేస్తా. నా చేతుల్లోనికి రా. సినిమా యాక్టర్లను ప్రేమించావు, రాజకీయ నాయకుల్ని ప్రేమించావు, స్నేహితుల్ని ప్రేమించావు, అపవిత్రమైన ప్రేమలతో వెంటబడిన అమ్మాయిల్ని ప్రేమించావు, మత్తు పదార్థాలను సేవించావు, మోసం చేశావు, అబద్ధాలు ఆడావు, అన్నలకు అబద్ధం చెప్పావు, దేవుని సేవకులకు అబద్ధం చెప్పావు, టీచర్లకు అబద్ధాలు ఆడావు, తల్లిదండ్రులను మోసం చేశావు, నీ విలువైన జీవితాన్ని పాడు చేసుకున్నావు. నీ మీద నీకే విరక్తి కలుగుతోంది. ఇక్కడ బతకడం కంటే నరకంలో వెళ్ళి ఏడవడమే మంచిది, అక్కడ శిక్ష అనుభవించడమే మంచిది అనుకుంటున్నావు. లేదు, దానిని తప్పిస్తా, ఈ జీవితాన్ని విలువగా మారుస్తా. నమ్మితే నా దగ్గరికి రా, నాకు ఒక అవకాశం ఇచ్చి చూడు. అందరూ నీ జీవితాన్ని చించిన విస్తరకులాగా చేశారు కదా, నా దగ్గరికి రా, నేను కడతా. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నా. విడువక నీ ఎడల కృప చూపిస్తా. నీ మీద నాకెంతో వాత్సల్యం ఉంది. రమ్మని ప్రభు పిలిచినాడు. అంతేనండి, అడుగు వేయకుండా అడుగు వెనక్కి తీసుకొని అదే బావిగట్టు మీద మోకరించి 12 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు నేను వెళ్ళిన దుష్ట మార్గం అంతా దేవునితో చెప్పాను. నేను చెడిపోయా, మోసం చేశా, మలినమైపోయా, మనస్సాక్షి చెడిపోయింది, శరీరం చెడిపోయింది, చదువు పేరు అన్ని పాడైపోయినాయి, ఆత్మ కూడా మలినమైపోయింది. ఎక్కడ అంగట్లో మార్చుకునే కాదు, అంగట్లో మార్చుకునే కాదయ్యా, నువ్వే మార్చాలయ్యా. నూతన హృదయం ఇస్తానన్నా, రాతి గుండె తీసి మాంసపు గుండెనిస్తానన్నా. నీవే నన్ను బాగు చేయమని యేసయ్య దగ్గర ఒప్పుకోవటం మొదలు పెట్టాను. 4:30 అయ్యేసరికి నా హృదయంలో ఉన్న భారం అంతా తొలగిపోయింది.
సావాలనే వాంఛపోయింది, బ్రతకాలనే ఆశ కలిగింది. దేవుడు నన్ను బ్రతికిస్తాడన్న ఆశ. ఇంటికెళ్ళి పడుకుంటే 3 సార్లు దేవుడు స్వరంతో కీర్తనల గ్రంథం 16:11 చదవమని చెప్పాడు. నేను లెగిసి ఆ వాక్యం చదివితే అక్కడ 3 వాగ్దానాలు చేశాడు. చావు తప్ప వేరే దారి లేదని నేను అనుకుంటుంటే జీవ మార్గములు నేను నీకు చూపిస్తా అని ఉంది. నీవు నాకు జీవ మార్గములను చూపించదవు. నా జీవితం అంతా కష్టాలే అని నేను అనుకుంటుంటే, లేదు, నా చేతిలో నిత్య సుఖాలున్నాయి అన్నాడు. నా జీవితం అంతా అవమానాలు చిత్కారాలే అని అంటే, లేదు, నా సన్నిధిలో నీకు సంపూర్ణ సంతోషం ఉంది అన్నాడు. వెంటనే ఆ వాక్యం చదవగానే లెగిశాను. 66 గ్రంథాలు ఉన్న గ్రంథరాజ్యం, కొన్ని వేల వచనాలు ఉన్నాయి ఇందులో. అందులో ఒక వచనం, నన్ను ధైర్యపరచడానికి నా కోసం రాపించావా, నాకు వాగ్దానం ఇచ్చావా, నాతోనే మాట్లాడావా. ఇది గనక నా జీవితంలో నెరవేరిస్తే ఈ 3 మాటలు జీవ మార్గాన్ని చూపించి నిత్య సుఖాలనిచ్చి సంతోష సమాధానాలు నాకిస్తే, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నాకులాగా ఎవరు త్రోవ తప్పారో, చిరిగిపోయారో, చితికిపోయారో, ఓడిపోయారో వాళ్ళందరికీ నీ గురించి చెబుతా. నన్ను బతికించి నన్ను ఒక సాక్షిగా నిలవబెట్టమని ప్రభువుకు ప్రార్థన చేశాను. ఆ రోజు ప్రభువు నా ప్రార్థన ఆలకించాడు. 16 సబ్జెక్టులు, జూనియర్ ఇంటర్ 6 సబ్జెక్టులు, బైపీసీ ఇంగ్లీష్ మీడియం థియరీ సబ్జెక్టులు, సీనియర్ ఇంటర్లో ఇంకొక 6 సబ్జెక్టులు, 6, 6, 12, 4 ప్రాక్టికల్స్, 16 సబ్జెక్టులకు గాను ఒక్క హిందీ మాత్రం బొటాబొటి మార్కులతో ఫస్ట్ ఇయర్లో పాస్ అయినాను. ఇవన్నీ మిగిలిపోయినాయి. నా దుష్ట స్నేహాలు, దురలవాట్ల వలన 2 సంవత్సరాలు చదివితే పాస్ కాని సబ్జెక్టులని 2 నెలలు చదివి రాస్తే 15 సబ్జెక్టులు అట్ టైం పాస్ అయిపోయేటట్లు దేవుడు చేశాడు. రిజల్ట్స్ వచ్చిన రోజున మా నాన్న గొంతు మారింది. అప్పటిదాకా కసురుకోవటం, తిట్టడం, అరవడం, కొట్టడం. ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చినాయో, నేను ఇటు చూసి పాస్ అయ్యామంటగా అంటున్నాడు. అదే ఫస్ట్ సారి మళ్ళీ నాతో మాట్లాడు. పాస్ అవ్వలేదు నాన్న, అందరూ వదిలేస్తే దేవుడు నన్ను పాస్ చేశాడు నాన్న. చచ్చిపోవాలనుకుంటున్నా, నన్ను బతికించాడు నాన్న. నీవు కోపపడడం, తిట్టడం, కొట్టడం, పావులా కూడా ఇవ్వకపోవటం నీకు ధర్మమే నాన్న. ఎందుకనంటే నీ పేరు పాడు చేశా, నీ మనశ్శాంతి పాడు చేశా, నీ ఆశలన్నీ అడియాసలు చేశా, నీ కష్టార్జితం అంతా నాశనం చేశా. కానీ నేను ఓడిపోయినందుకు, నీ ఆశలు నెరవేర్చినందుకు నువ్వు నన్ను ఎక్కడన్నా దూకి చచ్చిపో, సమాజం కోసం తెచ్చి పాతి పెట్టుకుంటా, శవం దొరికితే, లేకపోతే పుట్టలేదనుకుంటా, అరుకునే పుట్టారనుకుంటా అన్నావు నాన్న. చచ్చిపోవటానికి బాగుగట్టు మీద ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు నాన్న. తన వాక్కు ద్వారా, తన సేవకుని ద్వారా నా దోషాలన్నీ ఆయన దగ్గర ఒప్పుకొని ఆయన క్షమించాడు. 2 సంవత్సరాల్లో పాస్ కాలేని నన్ను 2 నెలల్లో పాస్ చేశాడు నాన్న అన్నాను. ఈలోపు మా నాన్న అటు తిరిగి ఏడుస్తున్నాడు, నాకు తెలియలేదు. ఆయన కళ్ళు దురుచుకుంటూ ఇటు తిరిగితే కళ్ళన్నీ చింత పిచ్చల్లాగా ఎర్రగా ఉన్నాయి. నాన్న ఏడుస్తున్నావా? మా నాన్న నా వైపు తిరిగి అన్నాడు, ఎడబక ఎడబక అన్నాడు. ఆయన ఏడుస్తున్నాడు. ఆయన కళ్ళు చూడగానే నాకు సంతోషం కలిగింది. నాన్న ఇంకా నన్ను ప్రేమిస్తున్నావా నాన్న? అప్పుడు మా నాన్న అన్నాడు, గుండె నిండా నీ మీద ప్రేమ ఉందిరా, అందరికంటే ఎక్కువ ప్రేమ ఉందిరా. ప్రేమ చూపిస్తే నాశనమైపోయావని, కోపంగా నన్నా ఉంటే పౌరుషంతో బాగా చదువుకుంటావని లేనిపోని కోపాన్ని ప్రదర్శించాను రా. నిన్ను తిట్టే ప్రతిసారి నాకెన్ని నరాలు దిగిపోతున్నాయో నీకేం తెలుసురా. ప్రేమను, మంచితనాన్ని పాడు చేసుకున్నావని లేనిపోని కోపం ప్రదర్శించి తిట్టాను. కానీ నువ్వు పాస్ అయ్యావంటే నాకు చాలా సంతోషంగా ఉంది బాబు. డిగ్రీ చదువుతావా అన్నాడు. నాన్న నమ్మి గనక నన్ను డిగ్రీ చదివిస్తే మళ్ళా ఓడిపోకుండా, నీకు అవమానం తేకుండా ప్రయోజకున్నై నేను సంపాదించి నీకు చూపిస్తానా అన్నాను. ఆ రాత్రి వెళ్ళిపోయి బీఎస్సీకి అప్లికేషన్ తెచ్చాడు. బీఎస్సీలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఆ తర్వాత కంప్యూటర్ మెడిసిన్ చేశాను, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. బీఈడి చేశాను, ఎంఈడి చేశాను, ఎంఎస్సి చేశాను, ఎంఏ ఫిలాసఫీ, ఎంఎస్సి సైకాలజీ, గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, పీజీ డిప్లొమా, ఎడ్యుకేషన్, ఫిలాసఫీ ఇన్ ఎడ్యుకేషన్ అన్నీ చేసి 10 డిగ్రీలు చేసి బీఈడి కాలేజీకి ప్రిన్సిపల్గా దేవుడు నన్ను చేసి నిలవబెట్టాడు. 7 సంఘాలు ఇచ్చాడు.
నా నోట తన జీవవాక్కునిచ్చాడు. పోగొట్టుకున్న విలువను తిరిగిచ్చాడు, పోగొట్టుకున్న ప్రేమను తిరిగిచ్చాడు. ముగ్గురు అక్కలు, ముగ్గురు అన్నలు నన్ను ఎంతో ప్రేమిస్తారు. వారు నాకంటే ఘనులే, కానీ వాళ్ళు నన్ను ఎంతో ప్రేమిస్తారు, చిన్నవాడినైనా. ఈరోజు రాష్ట్రం అంతా కొన్ని లక్షల మంది నన్ను ప్రేమిస్తున్నారు. గొప్ప కొరకు చెప్పట్లేదు, కానీ ఇప్పటికి 73 మంది నా పేరు వాళ్ళ పిల్లలకు పెట్టుకున్నారు. ఒకప్పుడు నా పేరు పిలవటానికి మా నాన్న నాకు పేరు పెట్టినోడే ఇష్టపడలా, పేరు పాడు చేసుకున్నా. దేవుడు నా జీవితాన్ని బాగు చేశాడు, నన్ను నూతన పరిచాడు, పాడైపోయిన నా జీవితాన్ని తొలగించాడు. నాకు మరలా విలువ, ఘనత, గౌరవం, చదువులు, సంపాదన ఇచ్చాడు. నా మొదటి జీతాన్ని ప్రభుకి ఇచ్చి నా రెండవ జీతాన్ని మా నాన్నకు డ్రెస్ కొనుక్కొని వెళ్తే మా నాన్న అది చూసి సంతోషపడ్డాడు. ఎందుకురా నాకు బట్టలు తెచ్చావు నాన్న, నేను ప్రయోజకుడిని అయితే చూడాలనుకున్నావుగా నాన్న, అందుకని నీకు తీసుకొచ్చాను నాన్న. నువ్వు మెడ్రాస్లో, బెంగళూరులో బట్టలు తెచ్చుకుంటావు, అంత దూరం పోలేను నాన్న, నాకున్న దాంట్లోనే తెచ్చా. సఫారీ అంట, కుట్టించుకొని వేసుకోమంటే మా నాన్న అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్తూ నేను కుట్టించిన డ్రెస్ వేసుకొని వెళ్ళి దానిలోనే మరణించినాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఓసారి మా నాన్న చనిపోయే ముందు నన్ను పిలిచాడు. నేను మీటింగులకు వెళ్తాను సమ్మర్లో, నన్ను పిలిచి, బాబు మరలా వచ్చేదాకా నేను ఉంటానో లేదో, ఆరోగ్యం బాగా పాడైపోతుంది, నాకు కొంచెం ప్రార్థన చేసి పోరా, తల మీద చేయబెట్టి అన్నాడు. అప్పుడు నేను అన్నాను, నాన్న నువ్వు తండ్రివి కదా, నీ తల మీద చేయబెట్టి ప్రార్థన చేయను, నీ భుజాల మీద కానీ నీ కాళ్ళ మీద కానీ చేయబెట్టి ప్రార్థన చేస్తానా అన్నాను. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? పిచ్చోడా, శరీరంలో నేను నిన్ను కన్నాను రా, ఆత్మలో నువ్వు నన్ను కన్నావు. నువ్వు వాక్యం చెబుతుండగా నా పాపాలను నొప్పుకొని మారు మనసు పొందాను బాబు. నువ్వు నాకు ఆత్మలో తండ్రివిరా, నా తల మీద చేయబెట్టి ప్రార్థన చేసేళ్ళు అన్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, నేను ఎక్కడ ఓడిపోయాను అక్కడ గెలిపించాడు, నన్ను నూతన పరిచాడు, నా స్వభావం మార్చాడు. నేను చాలా కోపిస్తుని, చాలా మోసగాడిని, చాలా అపవిత్రుడిని నేను. దాంతో నా జీవితం అంత పతనమైపోయింది. కానీ దేవుడు నా జీవితాన్ని మార్చాడు, నన్ను దీవించాడు, నన్ను హెచ్చించాడు, నన్ను అనేకులకు దీవెనకరంగా చేశాడు, లక్షల మందికి జీవవాక్యాన్ని ప్రకటించే వ్యక్తిగా మార్చినాడు. శుభము, ఆశీర్వాదము, అభివృద్ధి, సంతోషం నాకు ఇచ్చాడు. కొత్త బట్టలు ఉన్నా లేకపోయినా నాకు సంతోషమే. ఈ ప్రార్థనకు వస్తున్నానని మీ పాస్టర్ గారు ఎంఎస్ కుమార్ గారు నాకు ఈ బట్టలు తీసి ఇచ్చారు. వచ్చేటప్పుడు ఈ బట్టలు వేసుకొని రావాలి అయ్యగారు అన్నాడట చిన్న పాస్టర్ గారితో. అందుకని వాళ్ళ ఇంటికి వెళ్ళి బట్టలు వేసుకొని వచ్చా. నేను పండగల రోజు కొత్త బట్టలు వేసుకోను. కొత్త బట్టల్లో లేదు నా సంతోషం, వస్తువాహనాల్లో లేదు నాకు సంతోషం. నన్ను రక్షించిన యేసులో ఉంది నాకు సంతోషం, నాకు విలువనిచ్చిన దేవుల్లో ఉంది నాకు సంతోషం. పడిపోయిన నన్ను లేవనెత్తినాడు, ఓడిపోయిన నన్ను గెలిపించాడు, చెడిపోయిన నన్ను బాగు చేశాడు. అందరూ అసహించుకున్న నన్ను అందరూ కోరుకునేటట్టు చేశాడు. అందరికీ జీవ మార్గాన్ని చూపించేటట్లు నిలవబెట్టాడు. 2019 వరకు ఉద్యోగం చేసి ఇప్పుడు ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఈ సత్యవాక్యాన్ని అందరికీ ప్రకటించడానికి సంపూర్ణ సేవ కొరకు దేవుడు తెచ్చాడు. రాత్రనక పగలనక తీరిక లేకుండా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. దైవజనులు ఇక్కడికి పిలిస్తే మీ దగ్గరికి వచ్చి మీ పొలిమేరలో మీకు ప్రభువుని గురించి ప్రకటిస్తున్నాను. నూతన పరచబడాలి నీ జీవితం. దేవుని వాక్యం విని ఎంతరో వ్యభిచారులు, త్రాగుబోతులు, మాంత్రికులు, రౌడీలు, విగ్రహారాధికులు, తల్లిదండ్రులకు అవిధేయులు, దొంగలు, ద్రోహులు, మూర్ఖులు, గర్విష్ఠులు మారి రక్షణ పొందినారు. ఎయిడ్స్ వ్యాధి కలిగిన వారు బాగయ్యారు, క్యాన్సర్ రోగగ్రస్తులు బాగయ్యారు, దురాత్మలతో పీడించబడుతున్న వారు విడుదల పొందినారు. ఈ సత్యవాక్యాన్ని ప్రకటిస్తుండగా ఓడిపోయిన జీవితాలు గెలిచినాయి. ఆత్మహత్యకు వెళ్ళాలనుకొని ప్రయత్నం చేసిన వారు దేవుని వాక్యాన్ని విని మరలా తిరిగి బ్రతికారు. ఓడిపోయిన చదువులు, ఓడిపోయిన కుటుంబాలు, ఓడిపోయిన జీవితాలు తిరిగి బాగైపోయినాయి. ఇన్ని లక్షల మంది సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలా? నేను వెలిగించబడ్డాను, అందరినీ వెలిగిస్తున్నాను. నేను దేవుని తట్టు తిరిగాను, అనేకులను దేవుని తట్టు తిప్పటానికి నా జీవితాన్ని సమర్పించుకున్నాను. నన్ను కట్టిన దేవుడు, నన్ను నిలబెట్టిన దేవుడు, నా జీవితాన్ని మార్చిన దేవుడు, నా రాతి గుండెని తీసి మాంసపు గుండెని ఇచ్చిన దేవుడు, నా దుఃఖాన్ని తొలగించి ఆనందాన్ని ఇచ్చిన దేవుడు, నా అవమానాన్ని తొలగించి భూదండనిచ్చిన దేవుడు, నా పాపాన్ని తొలగించి నాకు పవిత్రతనిచ్చిన దేవుడు, నా దుర్నీతిని తొలగించి నాకు నీతిని అనుగ్రహించిన దేవుడు నీకు కూడా అనుగ్రహిస్తాడు.
ఆయన నీ మరణాన్ని తప్పిస్తాడు. ముందే చెప్పాను, ఆయన మరణాన్ని సమాధిని జయించి తిరిగి లెగిసిన ఒకే ఒక మృత్యుంజయుడు. నీ కొరకు నా కొరకు ప్రాణమర్పించిన ప్రాణప్రియుడు, నిన్ను నన్ను విమోచించిన విమోచకుడు. మనము ప్రభు దగ్గరికి వస్తే మనల్ని అందరినీ విమోచిస్తాడు, బాగు చేస్తాడు. ముగింపులో ఓ సంగతి చెప్పి ముగించేస్తానా? తెల్లారిదాకా జ్యోత చెప్పమంటే చలి పడుతుంది కాదు, ఆకలి కూడా అవుతుందా? ఓ సంగతి చెప్పనా వద్దా? చెప్పమన్నాళ్ళు 2 చేతులు ఎత్తి ఫుల్ యాక్సెప్టెన్స్ చూపించాలి. ఓకే, థ్యాంక్ యూ. ఓ తండ్రి కొడుకు, ఆ కొడుకు నాలాంటోడే, మూర్ఖుడు, అజ్ఞాని, అవివేకి, కృతజ్ఞత లేనోడు. తండ్రి ఎన్ని మంచి మాటలు చెప్తున్నా అస్సలు విండడు. వాడికి స్నేహితులే, సరదాలే ముఖ్యం. అందుకని నాన్న అన్నిటికీ అడ్డుపడుతుంటే నాన్నని శత్రువుగా భావించాడు. ఏంటి, తినద్దంటావు, తాగద్దంటావు, తిరగద్దంటావు, ఫ్రెండ్స్ అంటావు, టైం అంటావు, డిసిప్లిన్ అంటావు. తండ్రివా లేకపోతే నువ్వేమన్నా జైలర్వా? ఇది ఇల్లా లేకపోతే జైలా? నేను కొడుకునా లేకపోతే ఏమైనా బానిసనా? నువ్వు నచ్చట్లా, నీ ఆజ్ఞలు, హద్దులు, కట్టుబాట్లు నాకు నచ్చట్లా, నీ కండిషన్స్ నాకొద్దు, నేను వెళ్ళిపోతా అన్నాడు. వెళ్ళిపోతే పాడైపోతావురా. ఏం పాడవను, నాకు రావాల్సిన డబ్బులు నాకు ఇచ్చేయి అన్నాడు. ఏం వాడు సంపాదించినట్టు మొత్తం సంపాదన ఏమో తండ్రిది, వీడికి రావాల్సింది బాగా వీడికి ఇవ్వాలి. ఈయన రా ఇస్తే పాడైపోతావంటే బీరువా బగలు కొట్టి తీసుకెళ్ళిపోయాడు. వెళ్తూ చెప్పాడంటే నీకు నాకు సంబంధం లేదు, నువ్వు తండ్రివి కాదు, నేను కొడుకుని కాదు, మరలా నేను ఎక్కడున్నానో ఎక్కద్దు, నేను మరలా నీ దగ్గరికి రాను. ఏం చేస్తాడు? ఏడుస్తూ నిలబడ్డాడు. డబ్బులు తీసుకొని ఫ్రెండ్స్తో పాటు వెళ్ళిపోయాడు. నెలలు గడిచిపోతున్నాయి, డబ్బులు కరిగిపోతున్నాయి. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయని రోజు బిర్యానీలు తాగుతా తిరుగుతా, సరదాగా వ్యభిచారాలు చేసుకుంటా తిరుగుతా అంటే ఎంత డబ్బు అయినా ఖర్చు అయిపోద్ది. అంతా ఖర్చు అయిపోయి కొంత డబ్బు మిగిలితే డబ్బు అయిపోతుంటే స్నేహితులు కూడా దూరం అయిపోయారట. ఇక కొంచెం డబ్బు ఉంటే 100 మంది స్నేహితులు ఉన్నారు. అది మాత్రం ఎందుకు కొంచెం వాడి దగ్గర, ఫైనల్గా ఇది కూడా గాజేసిపోదామని అందరూ కలిసి వెళ్ళి కూర్చొని బాగా బిర్యానీలు తిని ఓటగా తాగి బైక్ నువ్వే నడపరా అన్నారట. ఎందుకంటే వీళ్ళు నడిపితే దెబ్బలు తగులుతాయని. నువ్వే నడపరా, పోతే నువ్వే పోతావు, వెనకోటి ఎట్టకట్ట తెప్పించుకోవచ్చు కదా. వాడు నడుపుకుంటా వెళ్తా ఉన్నాడట. రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారు, ఇడిపోతున్నారు, తాగిన మత్తులు తెలియట్లా. ఎదురుగా ఒక లారీ వచ్చి కొట్టడం పక్కటెముకలు ఇరిగిపోయి లోపల ఊపిరితిత్తుల్లోకి, లివర్లోకి గుచ్చుకుపోయినాయి. బాగా దెబ్బలు తగిలినాయి. రక్తపు మడుగులో పడ్డాడు. ఇంటర్నల్ బ్లీడింగ్, బయట బ్లీడింగ్ జరుగుతోంది. వీళ్ళు మాత్రం వెనక కూర్చున్నారు కనుక కొద్ది దెబ్బలతో బయటపడ్డారు. వీడు చచ్చిపోతాడు, మనకు ఎందుకు వస్తుంది కేసు అని వీళ్ళు వదిలిపెట్టి పారిపోయారు. ఎవరో మీలాంటి పుణ్యాత్ములు వెళ్తా చూశారు. గబగబా వాడిని హాస్పిటల్లో చేర్చారు. ఈ వార్త మెల్లగా వాళ్ళ నాన్నకు చేరింది. వాళ్ళ నాన్న ఉన్న పలానా డబ్బులన్నీ తీసుకొని పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వచ్చాడట. హాస్పిటల్కి వచ్చి ఎట్టగైనా బతికించండి అన్నాడట. అప్పటికే వాడు కోమాలోకి వెళ్ళిపోయాడు. కోమాలోకి వెళ్ళేటప్పుడు వాడు విన్న చివరి మాట డాక్టర్లు, వీడు అస్సలు బ్రతికే అవకాశం లేదు, ఎందుకంటే అవయవాలన్నీ గుచ్చుకుపోయినాయి, ఇంటర్నల్ బ్లీడింగ్ జరుగుతోంది, అందుకని వీడు బ్రతికే అవకాశం లేదనగానే వాడు కోమాలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్న వచ్చాడు, డబ్బులు పెట్టాడు. కానీ డబ్బులు తావదబ్బా, ఇది లోపల అవయవాలు పోయినాయి, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలా, ఊపిరితిత్తులు మార్చాలా. 2 కిడ్నీలు ఉంటే ఒక కిడ్నీ తీసినా బతుకుతారు, 2 ఊపిరితిత్తులు ఒక ఊపిరితిత్తు పోయినా బ్రతుకుతారు. కానీ లివర్ పోతే బ్రతకటం కష్టం, ఒకటే ఉంటుంది, అది చాలా ప్రధానం, 150 పనులు చేసిద్ది శరీరంలో, కాబట్టి ఇది బతకడం కష్టం అంటున్నారు. అప్పుడు అన్నాడంట, కష్టం కాదు సులువే అన్నాడట వాళ్ళ నాన్న. ఎందుకు, ఎక్కడి నుంచి దొరుకుద్ది, ఎంత డబ్బున్నా ఎవడిస్తాడే లివర్ ఇస్తే వాడు చచ్చిపోతాడు అన్నాడట. అప్పుడు ఆయన అన్నాడట, ఎవడో ఎందుకండి, నేనే ఉన్నా అన్నాడు. ఏంటి ఆవేశంలో చెప్తున్నావా? నీ లివర్ తీసి వాడికి వేస్తే నువ్వు చచ్చిపోతావు. అవును, ఆవేశంలో చెప్పట్లా, ఆలోచించే చెబుతున్నా. తొందరగా తీసుకెళ్ళి టైం వేస్ట్ చేయకుండా ఆపరేషన్ చేసి నా అవయవాలు తీసి వాడికి వేయండి, నువ్వు చచ్చిపోతావు కదా. చచ్చిపోయినలేనండి, వాడిలో బతుకుతాను కదా, నేను నా అవయవాలు వాడిలో ఉంటాయి, వాడు బతికితే చాలు, నేను చచ్చిపోయినా పర్వాలేదు, తొందరగా తీసుకెళ్ళండి అన్నాడు. వెంటనే వాళ్ళు సంతకాలు పెట్టమన్నారంట. ఎవడికి చెప్పాలండి జవాబు? నా కొడుకు, నేను తండ్రిని, నేను ఇస్తానంటున్నా, నన్ను ఎవడు అడగడు, అయినా పర్లేదు, మెడికల్ చట్టం ప్రకారం మీరు పెట్టాల్సిందే. 13 సంతకాలు పెట్టిన తర్వాత 2 డాక్టర్ల బృందం వచ్చిందంట. కొడుకుని తీసుకెళ్లారు, తండ్రిని తీసుకెళ్లారు, ఇద్దరిని పక్క టేబుల్ మీద పడుకోబెట్టారు. ఆయన రక్తం అంతా వీడికి ఎక్కిస్తున్నారు. వీడిని కట్ చేశారు, ఆయన్ని కట్ చేశారు, వీడిలో పాడైపోయిన అవయవాలు తీసి పక్కన పడేసేశారు, ఆయన మంచి అవయవాలు తీసి వీనికి అమర్చినారు, ఇద్దరికి కుట్లేసేశారు. ఈయన బ్రతికాడు, ఆడు చచ్చిపోయాడు. ఈయనేమో ఐసీయూకి తీసుకెళ్లారట, ఇతన్నేమో మార్చిరీలోకి తీసుకెళ్ళిపోయారు.
వైద్యం చేస్తూ మందులు వాడుతూ ఉండగా 2 రోజుల తర్వాత వానికి స్పృహ వచ్చింది. లెగిసి చూసి ఇది కళ నిజమా, ఏంటి నేను బతికే ఉన్నానా అని పెద్ద పెద్దగా అరుస్తున్నాడట. నర్సులు డాక్టర్లు వచ్చారు. కళ కాదురా, నిజమే. మరి నేను చచ్చిపోతానన్నారు, లివర్ డ్యామేజ్ అయిపోయిందన్నారు, బతికే ఛాన్స్ లేదన్నారు. చివరి మాట అదే. మరి ఎట్లా బతికాను నేను? బతికే ఛాన్స్ లేని మాట వాస్తవమే, కానీ తన రక్తమంతా నీకు ఇచ్చి, తన లివర్ని నీలో పెట్టి, తన ఊపిరితిత్తు నీకిచ్చి, నీకోసం ఒక ఆయన త్యాగం చేశాడు రా, ఎవరైనా చూపించండి అన్నాడట. మార్చిడిలో నుంచి తీసుకొచ్చి ముఖం మీద గుడ్డ తీసి దూరం నుండి చూపిస్తే వాళ్ళ నాన్న, అమ్మో మా నాన్న చచ్చిపోయాడా, ఆయన చాలా మంచోడు, నాలాంటి దుర్మార్గుడు చావాలి, అలాంటి మంచోడు బతకాలి, ఆయన ఎందుకు చచ్చిపోయాడు? డబ్బులు తీసుకొని వచ్చాడు బాబు, డబ్బులతో అవదని చెప్పాను బాబు. అప్పుడు ఆయన అన్నాడు, నా అవయవాలు తీసి వాడికి వేసి వాడిని బతికించండి. మరి నువ్వు చచ్చిపోతావు కదా, చచ్చిపోయినా పర్వాలేదు, ఆనందంతో చచ్చిపోతాను, వాడు బతికితే చాలు, వాడిలో నేను బతుకుంటా, వాడు బతకాలి, వాడు బాగవ్వాలి, వాడు క్షేమంగా ఉండాలి, వాడు అభివృద్ధి చెందాలి, వాడి నలుగురికి మేలు చేయాలా, నన్ను చచ్చిపోయినా పర్వాలేదయ్యా అన్నాడు బాబు. సంతకాలు పెట్టాడు బాబు. ఇగో సంతకాలు. మా నాన్న నాకేమన్నా చెప్పాడా? ఓ పేపర్ రాసి ఇచ్చాడు బాబు. పేపర్ ఇస్తే దాని మీద రాసిందట, మై డియర్ సన్, ఐ లవ్ యూ సో మచ్, మోర్ దాన్ మై లైఫ్, డోంట్ వేస్ట్ సార్ లాగా జాగ్రత్తగా కాపాడుకో, బాగా ఉండు, మంచిగా బతుకు, మంచోళ్ళతో బతుకు, నలుగురికి మంచి చేయి. ఇదే ఆయన చివరి మాట. ఆ శవాన్ని తీసుకెళ్ళిపోయారు. వీడు పెద్ద పెద్దగా ఏడుస్తున్నాడు. డాక్టర్ వచ్చి చెప్పాడు, ధన్యుడివిరా, ఎట్లాంటి తండ్రిని కలిగి ఉన్నావురా, ఎట్లాంటి తండ్రిని కలిగి ఉన్నావురా. ఆయన ఆశయాలు, ఆయన ఆశలు నెరవేర్చు బాబు. నా ప్రియ దేవుని పిల్లలు, ఆ తండ్రి ఆ కొడుకుకి 2 అవయవాలు రక్తాన్నే దారం చేశాడు. మనందరి కొరకు పాపములో శాపములో మరణించి నిత్య నరకానికి ఎడవబడుతున్న, అన్నింటా చెడిపోయి మనస్సును ఆత్మను మలినం చేసుకున్న మనల్ని కడగటానికి 6 లీటర్ల రక్తంలో ఒక్క బొట్టు కూడా మిగుల్చుకోకుండా మన కొరకు ధారపోశాడు. 6 అడుగుల దేహం మీద అంగుళం మిగుల్చుకోకుండా మన కొరకు చీల్చబడ్డాడు, తన్నబడ్డాడు, పొడవబడ్డాడు, తల మీద ముళ్ళ కిరీటం, కళ్ళకు గంటలు, పెదాలకు పగలగొట్టారు, గడ్డం పట్టుకొని చీల్చారు, కొరడాలతో నాగలితో భూమిని దున్నినట్టు ఆయన దేహాన్ని దున్నారు. అరచేతి కంటే పెద్ద బల్లెంతో ఆయన పక్కలో పొడిస్తే లోపల వెలుపట అన్ని అవయవాలు చీల్చుకుపోయి ఆయన నీ కొరకు నా కొరకు పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. ఆయన మరణాన్ని జయించి మరలా తిరిగి లెగిశాడు. ఈ తండ్రి అయిన మార్చర్యలో నుంచి మట్టిలోకి పోయాడు, గాని పాపము లేని పరిశుద్ధుడైన సర్వశక్తిమంతుడు నా రుణం చెల్లించి నిన్ను నన్ను విడిపించి, నన్ను బాగు చేసి నడిపించి రక్షించి పరలోకం చేర్చడానికి సజీవుడై తిరిగి లెగిశాడు. పరలోకంలో నివాసాలు సిద్ధం చేస్తున్నాడు. ఈ లోకంలో ఉన్నవన్నీ నువ్వు విడిచి ఒకరోజు వెళ్ళాలి. ఆ రోజు నీ సంపాదన కానీ తన సంపాదన అయిన పరలోకాన్ని నీకు, నీ ఆత్మలకు అనుగ్రహిస్తాడు. కనుక మీరు మీ పిల్లలు నూతన పరచబడండి, ప్రభు తట్టు తిరగండి, రక్షణానందం పొందండి, నీతి మార్గంలో నడవండి, రిపేర్ సర్వీసింగ్ సెంటర్ మందిరానికి చేరండి, ప్రభు చేతుల్లో మీ పరిస్థితులను పెట్టండి. ఆర్థికంగా, ఉద్యోగపరంగా, చదువు పరంగా, పరువు, కుటుంబము, ఏది నువ్వు నష్టపోయినా, అది ఆత్మ సంబంధమైనదైనా శరీర సంబంధమైనదైనా అన్నింటినీ 2 అంతలు గొప్పగా తిరిగి దేవుడు నీకు ఇస్తాడు. నాకు ఇచ్చాడు, అనేకులకు ఇచ్చాడు. ముగిస్తున్నా, నించోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తా. ఇక్కడ ఎంతమంది ఉన్నారో వారందరినీ నేను చూడగలుగుతున్నాను, కానీ ఈ మాటలు వ్యాంబే కాలనీ ప్రాంతంలో చుట్టుప్రక్కల ఉండి ఎంతమంది వింటున్నారో వారందరికీ చాలిన కృప దేవుని దగ్గర ఉన్నది. ఆయన దగ్గర వాత్సల్యం ఉన్నది. ఆయన దగ్గర నిన్ను బాగు చేసే శక్తి ఉంది, ప్రేమ ఉంది. ఆ శక్తిని ఆశ్రయించేవారు నీ కుడి పైకెత్తుంచితే నేను ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పిల్లలు, యవనులు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, సమీపమునున్నవారు, దూరమునున్నవారు, వెలుగులో ఉన్నవారు, నాకు కనపడకుండా వారి వారి గృహాలలో ఉన్నవారు, ఈ మాటలు విని ఎంతమంది ప్రభువా నీవు చేసే నూతన కార్యములు, నీవు నూతన పరిచే హృదయము, పరిస్థితులను, ఆత్మను తండ్రి కావాలని కోరుకుంటూ తమ చేతులెత్తి అంగీకారాన్ని మీకు చూపిస్తున్నారు. వారందరినీ విమోచించి, రక్షించి, నూతన పరిచి, వారి హృదయాలలోని ఆత్మ నుంచి మాంసపు గుండెనిచ్చి వారిని నిత్య జీవం కొరకు సిద్ధం చేసి సర్వీస్ సెంటర్ లాంటి నీ మందిరానికి వారిని నడిపించి వారి ఆర్థిక, మానసిక, శారీరక, ఆరోగ్య, సంతాన, బాంధవ్య, కుటుంబ పరిస్థితులన్నింటినీ నూతన పరిచి దీవించమని యేసు నామాన వేడుకొంచున్నాను తండ్రి.
ఆమేన్.